వాక్యాలు అతికిచ్చేవాళ్ళు నీట్గా అతికిస్తే బాగుండేది. ఆ పైన మిడిల్లో మధ్యలో అతికించుంటే బాగుండేది. ఏదైనా పక్కన అతికించుంటే బాగుండేది. వాళ్ళ ఇష్టంలే, మనం ఏం చేస్తాం? వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకొని అతికిచ్చే బట్టలు ఏమైనా చేసుకొని మనకెందుకు? రైట్. తిరిగే వాళ్ళు కాస్త కంట్రోల్ అయిపోతే బాగుంటుంది. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పోయిన ఆదివారం చెప్పండి, యథావిధిగా మిమ్మల్ని అడిగేదే ఈ ప్రశ్నలతోటే మీతో ఆగలేకపోతున్నాం పాస్టర్ గారు, అందుకే మేము ముందు కూర్చోమని చెప్పింది. ఎందుకంటే ప్రశ్న ఫస్ట్ మమ్మల్నే చూస్తాడు. ఇంకా నేను ఏమి చెప్పేది అని మా ఇస్సాకన్నా అందరూ అనుకుంటారేమో. జయదేవ్ పాపం ఎప్పుడూ బలైపోతుంటాడంట అనుకుంటారు అందరూ. చెప్పండి, పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాం? ఏ విషయం గురించి మాట్లాడుకున్నాం? డైరెక్ట్గా చెప్పాలా? రాశారా? చెప్పేది ఏ విషయం అన్నా? దోయగా ఆడగదా? అది దోయగా ఆడగదా? ఆర్థిక ప్రగతిని సాధించడానికి బైబిలు సూత్రాలు: 1 దశంభాగం, 2 మిస్మేనేజ్మెంట్, దుర్నిర్వహణ, 3 దురాశ, గ్రీడీ. అదేనా? కన్ఫర్మ్ అన్నా? అదేనా? రైట్. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, ఒక పందెం. స్త్రీలకి పురుషులకు ఒక పందెం. ఇప్పుడు హోలీ జడ్జి ప్రార్థనా మందిరం సిటీ బ్రాంచ్ నెల్లూరులో కూర్చున్నటువంటి విశ్వాసులకి ఒక పందెం. మన మందిర వార్షికోత్సవానికి లాస్ట్ రోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మందిర వార్షికోత్సవం 3 రోజుల్లో లాస్ట్ రోజు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మట. వచ్చిన వాళ్ళు చేతులు, నేను కూడా వచ్చా. ఏంది అర్థం వస్తున్నారు? ఎవరు వచ్చినట్టు? సరేలే. ఆ లాస్ట్ రోజు ఏ వాక్యం చెప్పారు చెప్పండి. ఇప్పుడు అది పందెం. ఆ లాస్ట్ రోజు చెప్పిన వాక్యం, పాస్టర్ అమ్మ దేవుడు దీవించను గాక. చూసారా? ఏం గుర్తుంది పాస్టర్ అమ్మ నీకు? పెట్లు కూడా గుర్తుందిలే, ఏం కూతురు తక్కువైంది. ఆలోచిస్తున్నారు ఒకసారి వెనకాల. నిన్న వారం వాక్యమే కష్టం అనుకుంటే ఇప్పుడు 2-3 వారాలు వెనకేసాడు. ఎట తేవాలి దాన్ని బయటకు ఆలోచించేటప్పుడు చెప్పేసింది పాస్టర్ అమ్మ. పాపం ఏం పాస్టర్ అమ్మ? దీపస్తంభం, దాని ఉపకరణాలని మందిరాన్ని గురించి మనము మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు నేను మీకు దీప స్తంభానికి 2 ఉపకరణాలు చెప్పానన్న. ఒకటేమో బంగారు పాత్ర, బంగారు చిప్ప, ట్రే అంటారు దాన్ని, బంగారు చిప్ప. తర్వాత రెండోది వచ్చి కత్తెర, బంగారు కత్తెర. ఈ 2 ప్రత్యక్ష గుడారంలో వాడతారని చెప్పాను కదా. ఒకసారి ఆ ఫోటోలు చూస్తే మీకు మొత్తం గుర్తొస్తుంది. ప్రత్యక్ష గుడారం పెట్టి ఫస్ట్ ప్రత్యక్ష గుడారం పెట్టినప్పుడు నాకు చెప్పు. పెట్టావా? అదిగో చూడండి, దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారికి చెప్పిన డిజైన్. కళ్ళు ఉన్నవాళ్ళు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీకు కనబడుతుంది అని నేను నమ్మేటట్లుగా ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. నిజంగా చెప్పండి. కనబడితే ఆడవాళ్ళకి కనపడదు, ఈ పక్క ఉంటుంది. కనబడుతుందేమోలే, బాగా హుషారు చూస్తున్నారు. అదిగో చూడండి, దాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. దీవుని అక్క కనబడుతుందా? ఏ గుడారం? ప్రత్యక్ష గుడారం, లేదా దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటారు అనమాట. దేవుని ఇప్పుడు ఆ పైన తెల్ల మేఘం కనబడుతుందా? కనబడట్లేదా? ఆ తెల్లని మేఘాన్ని షకీనా మేఘం అంటారు. షకీనా మేఘం అంటే ఆ మేఘములో ఉన్నది దేవుడు, దేవుని సన్నిధి ఆ మేఘంలో ఉందన్నమాట. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడి నుంచి బయలుదేరాలనుకోండి, ఆ మేఘం అలా పైకి లేచి పోతా ఉంటుంది ముందుకి. ఎప్పుడైతే ఆ మేఘం బయలుదేరద్దో ఇజ్రాయేల్ అందరికీ సర్దుకోవాలి, ఇంకా అన్ని సర్దుకోవాలి. ఇంకా సర్దుకొని ఆ మేఘం ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం నడవాలి. ఎక్కడైతే మేఘం ఆగిందో అక్కడ మళ్ళీ గుడారాలు వేసుకొని అక్కడ ఈ మందిరం కట్టాల. సేమ్ అంతే చూడ, మొత్తం ఆ మేకులతోటి స్తంభాలతో చుట్టూ ప్రహరీ గోడలాగా బిడ్డలారా, అది ప్రత్యక్ష గుడారం. సరే, ఇంకెందుకంటే ఎక్కువ చేతి మీకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ కొన్ని వస్తువులు కనపడుతున్నాయి చూడండి. ఆ మంట మందిరం కనపడుతుందా? కనబడట్లేదా? కొంచెం హుషారు చెప్పండి అక్క. నేను 2 దగ్గర అరిసేసి వచ్చి ఏంది మీరు ఆ మండే దాన్ని ఏమంటారంటే బలిపీఠం అని ఏమంటారు? బలిపీఠం అంటే 12 గోత్రాల ఇజ్రాయేలీలు, లేవి గోత్రాన్ని తీసేస్తే మిగతా 11 గోత్రాల్లో ఉన్న ఇజ్రాయేలీలు ఎవరు పాపం చేసినా, ఏ తప్పు చేసినా ఆ పాపానికి ఆ ప్రాయశ్చిత్తంగా ఏదో ఒక జంతువుని తీసుకురావాలి. అక్కడ ఒక మహానుభావుడు ఆవును తీసుకొచ్చి, కనపడుతుందా?
ఈ పక్క ఆవు ఉంది, ఆ పక్క ఇద్దరి దగ్గర గొర్రెలు ఉన్నాయి, అవి మీకు కనబడట్లేదో అలా జంతువులు తీసుకొని వచ్చి అదిగో ఆ పక్క కోస్తున్నారు, ఆ పక్క అక్కడ కోస్తున్నారు. సరే, ఇశ్రాయేలు పాపాలు క్షమించబడాలంటే జంతువులు తీసుకొచ్చి దేవునికి బలిస్తే వారి పాపం ప్రాయశ్చిత్తం అవుద్ది. అది నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో దేవుడు పెట్టిన నియమం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అది కనబడేది బలిపీఠం. ఆ బలిపీఠానికి ముందు ఇద్దరు నిలబడుకో ఉన్నారు. దాన్ని ఏమంటారంటే నీళ్లతో నిండిన గంగాళం. ఆ గంగాళాన్ని తయారు చేసింది ఇత్తడితో, కాబట్టి దాన్ని ఇత్తడి గంగాళం అంటారు. అదెందుకు? 11 గోత్రాల ఇజ్రాయేలీలు ఎవరు కూడా మందిరం లోపలికి పోకూడదు. లోపల అదిగో చూడండి, అదిగో ఆ కట్టను ఉన్నాయి కదా, ఆ కట్టను తీసుకొని లోపలికి పోకూడదు. అసలు మిగతా ఇజ్రాయేల్ ఎవరు కూడా దాన్ని దాటి లోపలికి పోకూడదు. ఇక్కడ ఈ ఏరియాలోనే ఉండాలి వాళ్ళు. ఆ లోపలికి ఎవరు పోవాలంటే సేవ చేసే లేవీలు మాత్రమే, యాజకులు మాత్రమే లోపలికి పోవాలి. అలా లోపలికి పోవాలనుకున్న ప్రతిసారి లోపలికి పోయేటప్పుడు, లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలన్నమాట లోపలికి. ఆమె చెప్పండి గట్టిగా. కడుక్కోకుండా వెళ్ళారా, సమాధి పెట్టికి మనం ఆర్డర్ ఇవ్వాలి ఫోన్ చేసి. అంత గట్టిగా ఉండేవాడు దేవుడు ఆ రోజుల్లో. నిజంగా చెప్తున్నాను, తండ్రి అయిన దేవుడు ఎట్టటోడు తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? ఇప్పటికీ ఆయన స్వభావం అదే. ఇప్పటికి కూడా మన దేవుడు ముగ్గురుగా ఉన్నాడు. ఎవరెవరు చెప్పండి? ఫస్ట్ ఎవరు? తండ్రి, రెండోది కుమారుడైన యేసయ్య, మూడోది పరిశుద్ధాత్ముడు. చెప్తానేనండి, తండ్రి ఇప్పటికి కూడా సేమ్ అట్లాగే ఉంటాడు. మన మీదకి అప్పుడప్పుడు శత్రువులు లేస్తారు. నీ అంతు చూస్తానని మన మీద లేనిపోని గొడవలు పెట్టుకొని మనల్ని విసిగిచ్చి పోలీస్ స్టేషన్లు తిప్పి మనల్ని ఎంతగానో ఏడిపిస్తారు. గుండెలు పగిలేటట్టుగా, గుండెలు రోధించేటట్టుగా ఏడుస్తూ ఉంటాం. మనం ఏం చేయలేం వాళ్ళని, మనకంటే శక్తివంతులు బాగా. అట్లాంటప్పుడు చూసి అవతల వాళ్ళకి దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళు మరీ మనల్ని వేయిస్తున్నారు అనుకో, అప్పుడు కృపామయుడైన యేసయ్యని పక్కకు జరిపి తండ్రి లైన్లోకి దిగుతాడు యేసునామములో. ఆయన మామూలుగా రాడు, అంత ఈజీగా రాడు ఆయన. ఒక్కసారి కనుక లైన్లోకి దిగాడా రెండు జరగాలి. అవతల పక్క శాల్తీ అన్న లేచిపోవాలా, లేదా మారు మనసు అన్న పొందాలా. అవతల పక్క శాల్తీ అన్న లేచిపోద్ది, లేకపోతే మారు మనసు అన్న పొందుతారు. నీ మీదకి ఎగసి వచ్చే ఏ ఆయుధాన్ని వర్ధిల్లకుండా చేస్తున్నది అదిగో మన తండ్రి అయిన దేవుడు. యేసయ్య మనకు ప్రేమను నేర్పించాడు. యేసయ్య ఈ శంప మీద కొడితే ఏగిస్తానమన్నాడా, ఈ చంపేమన్నాడా? అలా చూస్తున్నారు. ఏమిటో మీ చూపులకు అర్థం ఏమిటని మురళన్న గారు, మీ చూపులకు అర్థమేమయ్యుండును? ఈ కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎడమ చెంప కూడా తిప్పమని చెప్పింది ప్రేమామయుడైన యేసయ్య. పాత నిబంధనలో తండ్రి పరిపాలన, తండ్రి అయిన దేవుని స్వభావ సిద్ధంగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వెళ్ళారా? ఇప్పుడు అదే రూల్ కానీ ఇప్పుడు కానీ ఉంటే రాత్రి సీరియల్ చూసి వచ్చిన వాళ్ళు, చర్చిలోకి వచ్చిన వాళ్ళు సమాధి పెట్లు రెడీగా కనిపెట్టుకోవాలి. మనం ఆరాధన అయిపోయే లోపల ఎవరు బయటికి పోతారో, ఎవరు సమాధి పెట్టిలో నాకు తెలిసి జనాభా సంఖ్య బాగా తగ్గిపోయి ఉండేది. ఆ రూల్ ఇప్పుడు ఉంటే, ఆ రూల్ ఇప్పుడు లేదు. కాబట్టి మనం ఎట్లాగొచ్చినా ప్రభు పట్టించుకోవట్లా. ప్రేమ ఇప్పుడు యేసయ్య కాలం కూడా దాటిపోయి పరిశుద్ధాత్మని కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, అదిగో నీళ్లు కడుక్కోకుండా, నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి గనక వెళితే తండ్రి శిక్షించినట్లుగా ఈ రోజుకి తన ప్రజలకి విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యం చేయడానికి మనకు తోడుగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మామూలుగా దిగడు, దిగితే లెక్క వేరుగా ఉంటుంది. నిన్ను విసిగిచ్చి చంపాలనుకుంటే అవతలోళ్ళు లేచిపోతారు. నీకేం కాదు, గుర్తుపెట్టుకో, ధైర్యం తెచ్చుకో. ప్రభు అయిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అయిపోయిందా? ఇప్పుడు ఒక్కసారి లోపల ఇప్పుడు 2 వస్తువులు అయిపోయినాయి. ఏది? బలిపీఠం, ఇతర గంగాళం. లోపల మళ్ళీ కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి చూద్దాం. 2 అయినాయి, 3వది పెట్టావా? అదిగో ఇప్పుడు లోపలికి వెళ్ళాం. ఆ తెర తీసుకొని యాజకులుగా లోపలికి వెళ్ళాం. కనబడుతుందా? కనబడేవాడు హల్లెలూయానండి. జ్యోతమ్మ కనబడుతుందా? రైట్. ఇప్పుడు చూడు, ఇక్కడేం కనపడుతుంది? ఇదిగో చూడండి, ఇక్కడ రొట్టెలు ఉన్నాయా? ఈ రొట్టెలు అంటే లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్క రొట్టెల బల్ల అంటారు దాన్ని. సన్నిధి రొట్టెల బల్ల టేబుల్ లాగా పెట్టి టేబుల్ మీద రొట్టెలు పెట్టుంటారు. ఈ పక్క 6, ఆ పక్క 6, 2 దొంతుగా ఈ పక్క 6 రొట్టెలు, ఆ పక్క 6 రొట్టెలు.
ఆ రొట్టెలు యేసు మరి యెహోవా దేవుడు ఎందుకు పెట్టమన్నాడంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు అని రాయబడింది మలాకి గ్రంథంలో. ఆ రొట్టెలు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆమేన్ చెప్పండి. ఆయన ఒక మందిరంలో నివాసం చేయాలంటే వాక్యం ఏ మందిరంలో అయితే ఉంటుందో ఆ మందిరంలోనే యేసయ్య నివాసం ఉంటాడు. ఆ మందిరం మీదే ఆయన మేఘం ఉంటుంది. కాబట్టి వాక్యాలు లేని చోట ఆయన నివాసం చేయడు. అందుకని వాక్యమునకు గుర్తుగా, అందుకే సాతానుతో ఒక మాట చెప్తాడు యేసయ్య. యేసు ప్రభు వారిని శోధించడానికి శోధకుడు వస్తే నీకు ఆకలిగా ఉంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటారు? ఏదో ఒకటి అన్నారు నువ్వు కానీ అంటారా? ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటే వాక్యం, అదే రొట్టె. అందుకు సాదృశ్యం. కుడిపక్క అయిపోయిందా? ఇప్పుడు ఎడం పక్కకు పోతే ఈరోజు మన వాక్యం యొక్క మూలాంశం అదే. అదిగో కనబడుతుందా? దీపస్తంభం ఎడం చేతి పక్క. ఆ కనబడుతున్న దాన్ని దీపస్తంభం అంటారు. అది దేవుని మందిరంలో వెలుగివ్వడానికి రాత్రిపూట దాన్ని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. మొత్తం 7 దీపాలు ఉంటాయి. అది మీకు దగ్గరగా చూపిస్తాను మీకు. దాని తర్వాత అదిగో ఆయన నిలబడుకోన్నాడు కదా, యాజకుడు నిలబడుకో ఉన్నాడు. ఆ యాజకుడు నిలబడే దగ్గర కనబడుతున్నటువంటి ఆ వస్తువుని ఏమంటారంటే ధూపవేదిక అంటారు. ఏ వేదిక? ధూపవేదిక. అక్కడికి వెళ్ళి యాజకుడు దాని మీద సాంబ్రాన్ని చల్లాలి, పొగ లేస్తుంది అనమాట, ధూపం లేస్తుంది. ఆ ధూపం లేస్తే అది చాలా దేవునికి ఇష్టమని రాయబడింది బైబిల్లో, ధూపవేదిక. కాబట్టి బిడ్డలారా, నేను సైలెంట్లో పెట్టుకుంటున్నాను, మర్యాదగా మీరు కూడా సైలెంట్లో పెట్టుకోండి. నా ఫోను పోద్ది, మీ ఫోను పోతా, ఎందుకు? ఫోన్లు బాగూడదు అనుకుంటే సైలెంట్లో పెట్టేసుకోండి నాయన. నేను మర్చిపోయాను, బయటికి తీయలేదు కాబట్టి. ఆదివారం ఫోన్ చేసే ఈ బుద్ధి వీళ్ళకి ఎవరిచ్చారో తండ్రి. సరే, ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదిగో ఆ ధూపవేదిక ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ దీపస్తంభం లేదా దీపాలు సాక్ష్య జీవితాన్ని కలిగి లోకానికి వెలుగుగా ఉండాలి క్రైస్తవుడు. ఇదిగో క్రైస్తవుడు వాక్యమని ఆహారం తింటూ బ్రతకాలి. ఇది వివరణ. బయట 2 వస్తువులు, లోపల 3 వస్తువులు. ఎన్ని మొత్తం? 2, 3 ఎంత? 22. కరెక్ట్ ఆన్సర్. 2, 3, 22. 5 వస్తువులు అయినాయి. బయట ఏంది? ఫస్ట్ బలిపీఠం, దహన బలిపీఠం. రెండోది నీళ్ళు కడుక్కునే ఇత్తడి గంగాళ పాత్ర. మూడోది ఇదిగో సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభం, ధూపవేదిక. అది ఆ తెర ఉంది కదా, లాస్ట్ అతని వెనక తెర ఉంది కదా, ఆ తెర తీసుకుంటే దాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. అట్టే పెట్టు ఒక్క నిమిషం. అది ఒకసారి వెనక పెట్టు. మన ఫస్ట్ బొమ్మది, దీని ముందు బొమ్మది. దేవుని మందిరం 3 భాగాలు పెట్టారా? దీని ముందుది ఇది. ఈ దేవుని మందిరం 3 భాగాలు. బాగా వినండి. ఆ బలిపీఠము, ఇత్తర గంగాళము ఉన్న స్థలాన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. ఆవరణం. ఇప్పుడు మా చందను కూర్చోండి స్థలాన్ని ఆవరణం అంటారు. ఏమంటారు అమ్మలారా? ఆవరణం. ఇదంతా ఆవరణం కదా. ఇక్కడ వరకే ఇశ్రాయేల్ రావాలి, పాస్టర్లే లోపలికి పోవాలి. ఇప్పుడు లోపలికి పోదాం. తీమా ఆవరణాన్ని దాటుకొని తెర తీసుకొని లోపలికి పోతే ఇదిగో ఈ 3 వస్తువులు ఉన్న ప్రదేశాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం అంటారు. అంటే మీరు కూర్చున్న స్థలాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఇప్పుడు ఆ తెర కూడా తీసుకొని లోపలికి పోయామనుకో, అదిగో చూడండి అక్కడ కనపడుతుంది లోపల. ఆ 3వ తెర ఏం కనపడుతుంది చెప్పండి? అక్కడ మందసం అంటారు దాన్ని. ఇంకో మందసం ఆ లోపల 3వ ప్లేస్లో ఉండేది పరిశుద్ధ దేవుని మందసం. అక్కడే మేఘం ఉంది చూడండి, దాని మీదే మేఘం ఉంది. ఆ మందసం మీదే దేవుని మేఘం ఉంటుంది అనమాట. దేవుడు ఆ మందసం మీద దిగి వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడేవాడు. అది లెక్క. ఇప్పుడు దాని ఫోటో పెట్టుమా, బాగా పెట్టు. ఆ 3వ స్థలంలో ఉండేది ఇదిగో ఇది. ఎంత బాగుంది. దీన్ని మందసం అంటారండి. ఆ మందసం మీద దేవదూత కనపడుతున్నారా? ఆ దేవదూతలు ఒకరి వైపు ఒకరు తిరుక్కొని రెక్కలు జాచున్నారా? వాళ్ళు ఆ కూర్చో ఉన్న దాన్ని మూత, ఆ పెట్టి మీద మూత, వాళ్ళు కూర్చో ఉన్న ప్రదేశాన్ని ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. ఆ మూతని, ఆ పెట్టి మీద వేసిన మూతని కరుణాపీఠం అంటారు బైబిల్లో. ఆ కరుణాపీఠం మధ్యలో నుండి యెహోవా దేవుడు ఇజ్రాయేలుతో 40 సంవత్సరాలు మాట్లాడాడు. ఆమె అన్నాడు గట్టిగా. ఆ కరుణాపీఠం మీద నుండి 40 సంవత్సరాలు ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. అందుకనే కెరూబులు వేయించాడు అక్కడ. ఆ లోపల ఏముంటాయి? మందసం లోపల ఏముంటాయి చెప్పండి తెలిసిన వాళ్ళు? పొదుపు పుస్తకాలు, ఇంకా ఈ వడ్డీ వ్యాపార, ఈ మనం బ్యాంకుల్లో పెట్టిన పుస్తకాలు అన్నీ ఉంటాయా చెప్పండి? ఏముంటాయి? టకటక చెప్పండి.
10 ఆజ్ఞల పలకలు. ఫస్ట్ మోషేగా దేవుడు రాసిచ్చిన 10 ఆజ్ఞల పలకలు దాంట్లో పెట్టారు. రెండోది అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర దాంట్లో పెట్టారు. మూడోది మన్నా పడుతుంది కదా, వారికి 40 సంవత్సరాల ఆహారం దేవుడు ఇచ్చాడు ఆకాశం నుంచి. ఒక పాత్రలో, ఒక బంగారు పాత్రలో ఆ మన్నాను పోసి, నిండగా పోసి పెట్టిలో పెట్టారు. బాగానండి, ఈ పెట్టిలో పెట్టిన బంగారు పాత్రలో ఉన్న మన్నా 40 సంవత్సరాలు కుళ్ళిపోలా. ఆమె అన్న గట్టిగా. ఎక్కడ ఉంది అది? పెట్టిలో ఉంది. పెట్టిలో పెట్టకుండా ఇళ్లల్లో ఉండింది అనుకో, ఈరోజు రాత్రి దాటిందంటే కుళ్ళిపోయేది, పురుగులు పట్టి కుళ్ళిపోయిందంతే. 40 సంవత్సరాలుగా మందసం పెట్టిలో ఉన్నటువంటి మన్నా కుళ్ళిపోలేదు. ఇజ్రాయేల్ ఇళ్లలో రేపు పతందా కొంచుకుంటే కుళ్ళిపోయేది. దేవుని శక్తి. కాబట్టి ఇవన్నీ వీటిలరా, ఈ 6 వస్తువులు నాకు తెలిసి ఇంకా నీట్గా అర్థమైపోయింది మీకు. దేవుడి చిత్తమైతే ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్క వారం రాబోయే రోజుల్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు 6 వస్తువులు చెప్పాను మీకు. ఒకటి బలిపీఠం, ఇత్తడి గంగాళం, కుడిపక్క సన్నిధి రొట్టెల బల్ల, ఎడం చేతి పక్క దీపస్తంభం, మధ్యలో ధూపవేదిక, లోపలికి వెళ్ళిపోతే ఇదిగో ఈ మందసం. మందసం మీద పెట్టి మూతని కరుణాపీఠం అంటారు. ఇవి వస్తువులు. ఇప్పుడు ఆ రోజు మీకు గుర్తు చేశాను కదా, ఏంటది? దీపవృక్షం. పెట్టు దీపవృక్షం. ఈరోజు మన వాక్యం దీపవృక్షం. అన్నీ మనం చెప్పాను మీకు, నేను గుర్తు చేస్తాను జస్ట్ అంతే. ఇదిగో చూడండి, ఇది దీపవృక్షం. దీపవృక్షము అంటే రాత్రిపూట దేవుని మందిరంలో వెలిగివ్వడానికి దేవుడు ఈ డిజైన్లో చేయమని చెప్పాడు దేవుడు దాన్ని. ఇది దేవుడిచ్చిన డిజైన్, మనుషులు చేసిన డిజైన్ కాదు. జ్యోతిరాజు, సూపర్ జ్యోతిరాజు, ఎక్సలెంట్ జ్యోతిరాజు, చెప్పు, ఇది ఎవరిచ్చిన డిజైన్? ఇది దేవుడిచ్చిన డిజైన్. దేవుడే ఇలా చేయమన్నాడు. ఎంత బాగుంది చూడండి, ఎంత అందంగా ఉందో. అది ఎలా ఏకాండం చేశాడు దేవుడు. ఈ పక్క 3, ఆ పక్క 3 దీపాలు, మధ్యలో ఒకటి, ఈ మొత్తం 7 దీపాలు. దీపస్తంభం. ఈ దీపస్తంభం అంటే పెట్టలేరా, దీపస్తంభాన్ని ఎంత బంగారంతో చేశారో పోయినసారి చెప్పాను మీకు నేను. ప్రత్యక్ష గుడారంలో ఉన్న అన్ని వస్తువుల్లో ఖరీదైన మేలిమి బంగారంతో చేసింది ఈ ఒక్క దీపస్తంభాన్ని. 40 వీసల బంగారంతో చేశారంట. 54 కేజీలు బంగారం ఇప్పుడు లెక్క ప్రకారం అయితే. ఇప్పటి లెక్క 40 వీసలు అంటే 54 కేజీలు. ఈ 54 కేజీల బంగారం ఇప్పటి లెక్కతో పోలిస్తే 25 కోట్ల రూపాయలు. 25 కోట్ల రూపాయలు విలువైన శ్రేష్టమైన బంగారంతో దేవుడు దీన్ని చేయించాడు. ఇంతకీ దీపస్తంభం అంటే ఏం చెప్పాను పోయినసారి? దీపస్తంభం అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 వచనం 19, 20 వచనాలు ఉందంటే ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలను చదివాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీపస్తంభము అంటే సంఘం అనండి. ఆ దీపస్తంభం అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే ఎవరు చెప్పండి? రేకుల షెడ్డా, నూనెనా? సంఘము అంటే హోలీ జడ్జి ప్రార్థనా మందిరం లేదా హోలీ జడ్జి చర్చ్ అంటే రేకుల షెడ్డా, నువ్వా నేనా? ఓకే, నువ్వు నేను ఎవరు ఇక్కడ రాకుండా షెడ్ ఒక్కటే వేసి చర్చి అని పేరు పెడితే ఏమైనా అర్థం ఉందా? ఇది చర్చి ఎప్పుడైంది? ఈ షెడ్ చర్చిగా ఎప్పుడు మారిందంటే మనందరూ కూడుకుంటున్నాం కాబట్టి ఇది చర్చి అయింది. సంఘము అంటే కట్టడం కాదండి. సంఘము అంటే కట్టడం కాదు. సంఘం అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న విశ్వాసులు. మనమే సంఘం. ఆమెను చెప్పండి గట్టిగా. మనందరి గుంపుని దీపస్తంభం అంటారు. ఇక విడివిడిగా చెప్పాలంటే దీపాలు ఉన్నాయే, దీపస్తంభం మీద వెలిగించబడుతున్న దీపాలు విశ్వాసులు. కాబట్టి దీపస్తంభం అంటే సంఘం, దీపాలు అంటే విశ్వాసులు. పోయినసారి ఇవన్నీ విషయాలు మీకు చెప్పాను నేను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకాస్త ముందుకెళితే ఈ దీపస్తంభానికి 2 వస్తువులు దేవుడు ఎక్స్ట్రాగా పెట్టాడు. అది ఒకటి బంగారు చిప్ప, బంగారు కత్తెర. బంగారు చిప్ప దేనికని చెప్పాను నేను, చెప్పండి ఒకసారి. దీపం రాత్రంతా వెలుగుతుంది. రాత్రంతా వెలిగిన తర్వాత ఆ ఒత్తి ఏం కడుతుంది చెప్పాను? నుసి కడుతుంది. రాత్రంతా వెలిగింది కాబట్టి నుసి కడుతుంది. ఆరిపోకుండా వెలిగించాలని చెప్పాడు దేవుడు. ఆరితే ఒప్పుకోడు యాజకుల్ని. ఎప్పుడు నిరంతరం మండతానే ఉండాలా. రాత్రంతా ఆరిపోకూడదు. పగల ఆరిపోయాలి. రాత్రి కానీ దీపం ఆగిందా అయిపోయింది యాజకులకి దేవుడి దగ్గర. కాబట్టి జాగ్రత్త తీసుకునేవాళ్ళు. ఒలీవ నూనె పోసి వెలిగించేవాళ్ళు అనమాట. రాత్రంతా వెలుగుతూ ఉండేది. అలా వెలిగి రాత్రంతా వెలిగిన తర్వాత ఆ ఒత్తికి నుసి పట్టేది. ఆ నుసిని దేవుని మందులు ఎట్లా పడతారు కత్తిరించి చేయకూడదు, చేతుట అటు చేయకూడదు. ఆ నుసిని కత్తిరించడానికి దేవుడు కత్తెరని ఏర్పాటు చేశాడు. ఆ కత్తిరించిన నుసి యొక్క ఆ ఒత్తి, ఆ నుసి కింద పడిపోకుండా దాని అంతటిని తీసి ఇదిగో ఈ ట్రేలో బంగారు పాత్రలో వేసి తర్వాత ఉదయాన్ని అది బయట పడేయాలి అని పోయినసారి నేను మీకు చెప్పాను. గుర్తుంటే హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దీపాలకి వత్తులు నుసిపెట్టినప్పుడు ఆ నుసిపెట్టిన వత్తులు కత్తిరించడానికి కత్తెర,
ఆ కత్తిరించినటువంటి ఆ నుసి వత్తి మొత్తం కూడా కింద పడిపోకుండా దాన్ని భద్రపరచడానికి, జాగ్రత్త చేయడానికి బంగారు చిప్ప లేదా బంగారు ట్రే. ఈ సందర్భంలో పోయినసారి మీకు ఏం చెప్పానంటే, బంగారు చిప్ప లేదా బంగారు పాత్ర అంటే దేవుని జ్ఞాపకాల గ్రంథం అని చెప్పాను. ప్రభువు కొరకు మనం పడిన ఏ కష్టాన్ని కూడా దేవుడు మరువడు. ఆమేనండి. దేవుని కోసం మనం పడే ఏ కష్టాన్ని కూడా దేవుడు మరవడు. నిన్న సాయంత్రం నుంచి మందిరంకి వచ్చి కూరగాయలు తెచ్చి, పాత్రలు తెచ్చి, దేవుని కోసం ఖర్చు పెట్టి కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి బిడ్డలు పడిగాపులు కాశారు రాత్రి అంతా. ఇక్కడ కొందరు దేవుడు తన జ్ఞాపకాల గ్రంథంలో భద్రపరిచున్నాడా, మర్చిపోయాడా? మరిచిపోతాడా? జ్ఞాపకం పెట్టుకో ఉంటాడా? జ్ఞాపకం పెట్టుకో ఉంటాడు. నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతా అవసరమైతే. మన దేవుడు నమ్మదగినవాడు. ఆమె చెప్పండి. ఆయన ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడంటే, మత్తయి సువార్త 10:42 అప్పుడు చదివాం. తన శిష్యులకి లేదా తన బిడ్డలకి లేదా తన ప్రజలకి లేదా ఈ చిన్నవారిలో ఒకనికి అని రాశాడు దేవుడు. ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినా వారు తన ఫలం పోగొట్టుకోరు అని రాశాడు. అంటే దేవుని బిడ్డలకి మనం గిన్నెడు చన్నీళ్ళు గిన్నెతో ఇస్తాం, గ్లాస్తో ఇస్తామా? బాంధవ్యన్న మర్యాద చెప్పు. నీళ్లు గిన్నెతో ఇస్తాం, ఒక మనమా గ్లాస్తో ఇస్తాం, లేదా ఒక బాటిల్ ఇస్తాం. ఇలా నువ్వు నీ ఇంట్లో నుంచి ఒక బాటిల్ నీళ్లు తెచ్చి దేవుని బిడ్డలకి ఇస్తే దాన్ని కూడా మర్చిపోడంట దేవుడా. బా కదా. పోయేసారి విన్నాం మనం. నీ శ్రమని, నీ కష్టాన్ని, ఈ పరిచర్య కోసం నువ్వు పడ్డ కష్టాన్ని దేవుడు ఇంతవరకు మరవలేదు. నువ్వు పడుతూ ఉన్న కష్టాన్ని కూడా నోట్ చేసుకుంటున్నాడు. ఈ కత్తిరించిన నుసి దేవుని కోసం పడిన కష్టమంతటినీ ఆయన తన పాత్రలో భద్రపరిచి ఉన్నాడు, ఆయన గిన్నెలో భద్రపరిచి ఉన్నాడు. తగిన కాలమందు భౌతికంగా పరలోకంలో నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించడానికి నీ కష్టం దేవుడి చేతుల్లో భద్రంగా ఉంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని పాస్టర్ ఫోన్ చేసిందాక ఆగబోకండి. మీ కష్టం దేవుడి చేతుల్లో గుర్తుండాలంటే పరిగెత్తుకొని రావాల్సిన బాధ్యత మీదే. మనకు చెప్పలేదు సార్, మనకు చెప్తే చూసుకుందామంటే ఇక నీ ఇష్టం తర్వాత బిడ్డ. అప్పుడు నేను పిలిచిన తర్వాత వచ్చి చేస్తే అది ఏం ఆశీర్వాదం అక్క చెప్పు. ఇది దేవుని మందిరం కదా, ఇది మనందరి ఇల్లు కదా, ఇది మన దేవుని ఇల్లు కదా. ఒక కార్యం జరుగుతుంది అనుకున్నప్పుడు మనమే తెలుసుకోవాలి. అది మంచిది, అది ఆశీర్వాదం కూడా. కొన్ని దైవజనుడు చెప్పలేడు, చెప్పకూడదు కూడా, బ్రతిలాడుకోకూడదు దైవజనుడు ఎవరిని. మీరు రండి, మీరు రావాలి, అక్క నువ్వు చెయ్యాలి, అలా మీరు రావాలి, ఒక్కసారే చెప్తారు. అది కూడా ఇక మనం మైండ్ నోట్ చేసి పెట్టుకోవాలా. అది నీ క్షేమం కొరకే. బ్రతిలాడుకునేది, పిలుచుకునేది ఎవరినంటే పరాయి వాళ్ళని. ఇంట్లో వాళ్ళని ఎవరు బ్రతిలాడుకోరు బిడ్డ. అది కాక మన దేవుని బిడ్డలవి. ఇది దేవుని ఇల్లు. ఆయన కార్యాలు నువ్వు జాగ్రత్తగా చెయ్యి. ఇప్పటిదాకా కష్టపడ్డావు, ఇక ముందు కష్టపడు. ప్రభు మర్చిపోడు, నీ మీద నీ బిడ్డల మీద నిండుగా పోస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన దేవుడు గురించి బైబిల్ ఏం రాయబడింది తెలుసా? మన దేవుడు మన మీద ఎట్ట కొలుస్తాడంటే, అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను దేవుడు మన ఒడిలో కొలుస్తాడంటే చప్పలు కొట్టిగా. అబ్బా భలే కొట్టావు. ఆపో యేసు నామములో. ఆ మాట మీరు నమ్మరు కదా, తీయండి ఒకసారి చూడండి ఆ మాట. దేవుని కోసం మనం కష్టపడితే బిడ్డలారా, దేవుని కోసం మనం కష్టపడితే ఆయన మన ఒళ్ళు ఎట్ట కొలుస్తాడు? మనం ఇచ్చిందేమో గిన్నెడు చన్నీళ్ళు కదా. ఆయన ఇస్తే ఎట్టుంటో చూడండి. మనలాగా చేయడకు. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం ఎట్టుందంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అది చూసారా? ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఎట్లా ఇవ్వబడుతుంది అంటే దేవుడు మనకు ఎలా ఇస్తాడు? అణచి కుదిలించి. అణచి అంటే అర్థమైంది? మీకు అర్థమైందా? అణచి అంటే సేరు బియ్యంతో మనం ఏదైనా కొలుస్తున్నాం అనుకోండి, మన కొలత వేరుకుంటాలే, అంత లోపల గాలి ఉంటుంది, మొత్తం వేస్తాం. దేవుడు అట్ట కాదంట, దాంట్లో పోస్తాడు. నిండిపోయింది అనుకో, కదిలిస్తాట్లాగా. కదిలించినప్పుడు ఏమవుతుంది? లోపల ఏదైనా గ్యాప్లు ఉంటే బియ్యం మళ్ళా కింద దిగతాయి. మళ్ళా కొలుస్తాడు. అణిచి బాగా గత కొడతాడు, దాన్ని కిందకు పోతాయి. ఇంకా మళ్ళా గ్యాప్ వస్తుంది, మళ్ళా పోస్తాడు. మళ్ళా కుదిరిస్తాడు, మళ్ళా కిందకు పోతుంది, మళ్ళా పోస్తాడు. అలా ఎంతవరకు పోస్తాడంటే దిగజారునట్లుగా. దేవుడి నీ ఒళ్ళో పోసే దీవెనలు ఎట్లుంటాయంటే అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను దేవుడు మన ఒడిలో కొలుస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆడేముంది? అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు.
మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఏమయ్యా ఇశ్రాయేల్ పాస్టర్, ఇప్పుడు దాకా నువ్వేం చెప్పావు? మేము గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఆయన నిండు కొలత మా ఒడిలో కొలుస్తామని లేక మేము చాలా సంతోషపడిపోయామే. ఇది అన్ని మళ్ళీ కొలిసిన కొలత అంట. అమ్మలారా, దేవుడు ప్రేమని చెప్పాను నేను. నువ్వు గ్లాసు సన్నీళ్ళు ఇస్తే ఇంకా నిండు కొలత కొలిసే పని అయితే పక్కన వాళ్ళు ఏమడతారు, ఏమయ్యా ఎంత మూర్ఖుడు నువ్వు, నీకోసం ఎంత కష్టపడి ఉపవాసాలు ఉండి నీకోసం సేవకు పరిగెత్తి బండి మీద బాక్సులు కట్టుకొని పట్టలు పెట్టుకొని ఇశ్రాయేల్ మా పాస్టర్ అన్ని సంవత్సరాలు కష్టపడింది, నాకు ఒకటే కూలి. ఆదివారం మాత్రం తడుక్కని కనపడి ఈ మనిషి కూడా ఒకటే కూలి ఇచ్చేవి, ఏమయ్యా అని ఎక్కడ అడగతారోనేమోనని ఆయన మారాష్ట్రలో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తు, నీవు ఆయనకి ఇచ్చిన దాన్ని మర్చిపోవడానికి, నువ్వు ఆయన కోసం చేసిన దాన్ని మర్చిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ఇంట్లో ఏదన్నా జాగ్రత్త చేసుకోండి. ఇది పోయినసారి చెప్పాను మీకు. ఇప్పుడు రెండో వస్తువు దగ్గరికి వెళ్దాం, కత్తెర. ఆ కత్తెర గురించి చెప్పేసి ప్రార్థన ముగించేద్దామని నేను తీసాను దీన్ని. బిడ్డలారా, బంగారు చెప్ప దేనికి వాడాం మనము? కత్తిరిచ్చిన నుసిని భద్రపరచడానికి కదా. ఇప్పుడు కత్తెర గురించి మాట్లాడదాం. ఆ కత్తిరి గురించి మాట్లాడితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి బిడ్డలారా. కత్తిరి గురించి ఒకసారి 93వ కీర్తన చూడండి. ఒకసారి బిడ్డలారా, 93వ కీర్తన 5వ వచనం ఏం రాయబడి చూడండి. 93వ కీర్తన కత్తెర గురించి మాట్లాడుకునే ముందు 93వ కీర్తన 5వ వచనం పెట్టావా? 93వ కీర్తన 5వ వాక్యం. ఈరోజు మీకు భోజనాలు ఉన్నాయి కాబట్టి నేను కాస్త ఫ్రీగా చెప్పుకుంటాను. 3 గంటల దాకా అయినా కూడా ఉండొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దెబ్బకి ఈసారి హల్లెలూయా. ఇంకా తిమోదన్న 3 అన్నామంటే ఇంకేముంది తిమోదన్న? 93:5 ఏముంది? నీ శాసనములు ఎన్నడనో తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అంటే దేవుని మందిరంలో దీపస్తంభం, ఆ దీపస్తంభంలో ఉన్న దీపాలు, సన్నిధుల వల్ల ధూపవేదిక, మందసం, ఇవన్నీ ఎందుకంటే మందిరంలో పరిశుద్ధతకు అనుకూలంగా, నిన్ను నన్ను పరిశుద్ధతకు అనుకూలంగా మార్చడానికి ఈ వస్తువులన్నీ దేవుడు పెట్టింది. బంగారు చెప్పైనా పరిశుద్ధత కోసమే, దీపస్తంభమైనా పరిశుద్ధత కోసమే, కత్తెరైనా కూడా పరిశుద్ధత కోసమే. కాబట్టి దేవుని మందిరంలో పరిశుద్ధతగా మనం నిలబడగలిగితే దేవుడు నీకు కావాల్సినవన్నీ ప్రభు చూసుకుంటాడని చెప్తుంది ఇక్కడ వాక్యం. మందిరంలో పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. ఇప్పుడు మనం కత్తెర దగ్గరికి వెళదాం. ఈ బంగారు కత్తెర అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం అని అర్థం బిడ్డలారా. దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యానికి బంగారు కత్తెర బైబిల్ వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ కత్తెర దేనికి వాడతారని చెప్పాను మీకు నేను. రాత్రి అంతా దీపాలు వెలిగాయి, వెలిగిన దీపాలకి ఏం పట్టింది? నుసి పట్టింది. కాబట్టి కత్తిరించడానికి. ఇప్పుడు వెలిగే దీపాలు, వెలగని దీపాలు చర్చిలో ఉన్నారు. ఇప్పుడు బాగా వినండి, మన మందిరంలో వెలిగే దీపాలు ఉన్నారు, వెలగని దీపాలు కూడా ఉన్నారు. వెలిగే దీపాలే ఉండాలి లెక్క ప్రకారం ప్రత్యక్ష గుడారంలో. మోషే గారి గుడారంలో లేదా మోషే గారు నిర్మించిన యెహోవా దేవుని గుడారంలో వెలిగే దీపాలే ఉండాలి. దురదృష్టవశాత్తు హోలీ చర్చ్ ప్రార్థన మందిరంలో వెలగని దీపాలు కూడా ఉన్నాయి. ఎందుకు? ఇది తండ్రి కాలం కాదు, ఇప్పుడు ఇది యేసయ్య కాలం, ఇది పరిశుద్ధాత్ముని కాలం, కృపాకాలం. నీతిమంతుడుగానే ఉండని, అపవిత్రుగానే ఉండని, మేలు చేయవాడిని మేలు చేయని, కీడు చేసేవాడిని కీడు చేయని. త్వరలో రాబోతున్నాను, వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, వస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం వదిలేశాడు ఆయన, ఎట్లయినా మనం వదిలేశాడు. కాబట్టి మన మందిరంలో ఈ దీపస్తంభం మీద కొన్ని దీపాలు వెలుగుతున్నాయి, కొన్ని దీపాలు ఆరిపోయినాయి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది వెలిగే దీపాలు అంటే ఎవరంటే భక్తి కలిగిన క్రైస్తవులు. రాసుకోండి అన్నమాట. వెలిగే దీపాలు అంటే ఎవరంటే భక్తి కలిగిన క్రైస్తవులు. వెలగని దీపాలు ఎవరంటే భక్తిహీనతతో నిండిన క్రైస్తవులు. భక్తిహీనత, సరైనటువంటి భక్తి లేదు, సరైన ప్రార్థన జీవితం లేదు, ఇట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళని వెలగని దీపాలు, ఆరిపోయిన దీపాలు, పేరుకే దీపాలుగా ఉన్నాయన్నమాట. అయితే ప్రభు ఈరోజు మధ్యాహ్నం ఏం కోరుకుంటాడంటే వెలగని దీపాలన్నింటినీ ఆ నుసి కత్తిరి చేసి యేసునామంలో మళ్ళీ ఆయిల్ పోసి వెలిగిస్తాడు. ఈరోజు ఆరాధనలు ఆమేన్ చెప్పండి గట్టిగా. వెలగని దీపాలన్నీ వెలిగిపోతాయి యేసునామంలో. ఈరోజు దీపాన్ని మొత్తం చిందరవందర చేసి నలగొట్టడానికి తీసుకురావాలని ఇక్కడ దేవుడు. ఓ దీపమా, ఓ జ్యోతిరాజు దీపమా, సువార్తరాజు దీపమా, సువార్తరాజు గారు దీపమా, వెలిగితివా ఆరితివా? ఒకవేళ ఆరిన స్థితిలో ఉన్న నీవు, నవ్య బాగా ఆవలిస్తున్నావు, బాగా ఆవలించు.
ఆరిన స్థితిలో ఉన్న నిన్ను, అక్క ఒకవేళ ఆరిపోయావా, టెన్షన్ పడద్దు, ఈరోజు దేవుడు నిన్ను వెలిగిస్తాడు అంతే. నిన్ను మందిరంకి ఎందుకు తీసుకొచ్చాడంటే వెలగని దీపాలని రిపేర్ చేసి వెలిగించడానికి తీసుకొచ్చాడు నిన్ను, అంతేగాని 4 బాదులు బాది అసలుకే లేకుండా చేయడానికి కాదు. ఆయన చెప్తున్నాను, తండ్రి ఒకవేళ దిగితే రంగంలో దిగితే లెక్క వేరుగుంటుందేమో, కానీ మన ప్రభు అయిన యేసయ్య రంగంలో దిగితే ఎన్ని సంవత్సరాలైనా ఓర్చుకుంటామా నీకోసమా? అబ్బా అదేం ప్రేమ నాయన, ఎన్ని సంవత్సరాలైనా ఓర్చుకుంటాడు. రా బిడ్డ, రా రా రా, ఇంకా మారుతావా, ఇంకెప్పుడు మారుతావు, రా రా, ఎన్ని అవకాశాలు. ఇక్కడ కొన్ని వెలగని దీపాలు ఉన్నాయి, పేరుకే క్రైస్తవుడు పేరు పెట్టుకొని, కొన్ని మానలేదు. చూడకూడనివి చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వినకూడనివి వింటున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తినకూడనివి తింటున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తాగకూడనివి తాగుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేకలు కూడా నవలని వాటి నవిలే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పంది ముందేయండి, హాన్స్ ప్యాకెట్ తీసుకెళ్ళి పంది ముందేయండి, పంది తింటాదా? ఫోటో తీసుకురా నా దగ్గరికి, ఒకవేళ వీడియో, నాకు వీడియో కావాలా. జైదు హాన్స్ ప్యాకెట్లు దించి పంది ముందు వేస్తే పంది ఏం తింటుందో ఇంక నేను చెప్పబల్లే. అంత ఇష్టపూర్వకంగా అశుద్ధాన్ని తినే పంది ముందు సుట్టేయండి, సిగరెట్లు వేయండి, హాన్స్ ప్యాకెట్ తించేయండి, అది కూడా దానికి కూడా నచ్చవయ్యి. కానీ సాతానుగాడు మనల్ని బంధించి మనలో కొందరిని ఇష్టపూర్వకంగా తినిపిస్తున్నాడు. నేను హవిలో చెప్పడం మర్చిపోయా, ఒక వీడియో చూసాను నేను. కోతికి బ్రాందీ బాటిల్ ఇచ్చారు, కోతికి, అది ఆన్లైన్లో ఉందాం, ఒకసారి తీసిపెట్టి మనం ఇంటికి పోయిన తర్వాత. కోతికి బ్రాందీ బాటిల్ ఇచ్చారు, తాగతాదేమో చూద్దామని కోతికి ఆ క్వార్టర్ బాటిల్ ఇచ్చారు. అది బాగా నోటితో కోరికి అట్లా వాసన చూసి ఇసిరి కొట్టింది దాన్ని. మీరు నమ్మరు కదా, వచ్చే వారం చూపిస్తా. కోతికి కూడా నచ్చదు, పంది కూడా తాగదు, కానీ మనుషులు, దేవుని పోలికలో చేయబడిన మానవుడు మాత్రం ఈజీగా తాగేస్తున్నాడు. పెట్టు వెలగని దీపాలు ఇంకా ఉన్నాయి. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ దీపం వెలగాలంటే ప్రభువా నన్ను వెలిగించని నువ్వు అడగాల. నీకు ఇంకా పాపం మీద ఇష్టం ఉందనుకో తమ్ముడా, నువ్వు బల్లలో చేతులు ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంకా నీకు దాని మీద ఇష్టం ఉందనుకో, నేను ఇంకా తాగాలి, తిరగాలి, సుఖించాలి, సంతోషం అని ఉంది కదా, బలలో చేతులు వేయకూడదు. ఒకవేళ బలలో చేతులు వేయకుండా వెళ్ళిపోయావనుకో, పొర్రపాటును కానీ సచ్చావా. ఏం సార్ ఆ మాటల, అది నోరా? అమ్మా ఆగమ్మా, ఎందుకు అంత టెన్షన్ మనకి? సావకుండా ఊరిపోతారు అందరూ పోయేవాళ్ళే. ఏకమన్నా పోతాం ఏకమన్నా. ఒకవేళ పొర్రపాటును కానీ రక్షించబడక ముందు కానీ చచ్చిపోయావనుకో, ఆరని అగ్ని గంధకములతో మండుగుండం. కాబట్టి ఇంకా పాపంలో నిలిచి ఉండాలనుకుంటే అది నీ కర్మ, నీ ఇష్టం, నేనేం చేయలేను దానికి. నేను నరకానికి పోతాను, అగ్నిగుండానికి పోతాను అనుకుంటే నీ ఇష్టం తమ్ముడా. కానీ ప్రభు ఈరోజు నీ ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకంటే, వెలగని నీ దీపాన్ని, పూర్తిగా నుసుగట్టిపోయిన నీ దీపాన్ని కత్తిరించి కొత్త ఆయిల్ పోసి ఈరోజు నేను వెలిగించడానికే దేవుడు తన మందిరం తీసుకొని వచ్చాడు నిన్ను. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెలగని దీపాలు యేసు నామములో ఆదివారపు ఆరాధనలో వెలుగునుగాక. వారిలో ఉన్న భక్తిహీనతను దేవుడు తొలగించాలని కోరుకుంటున్నప్పుడు ఒప్పుకో. ఒక దైవజనుడు ఒక మాట చెప్తే విన్నాను నేను, నిన్న మొన్న ఒక దైవజనుడు ఒక మాట చెప్తుంటే విన్నా, అది మీకు చెప్పాలనుకున్నాను నేను. ఏంటంటే, కొంతమంది సార్ నేను బాప్తిసం ఎప్పుడు తీసుకుంటానంటే సినిమాలు మానేసినప్పుడు తీసుకుంటా, నేను బాప్తిసం ఎప్పుడు తీసుకుంటానంటే తాగుడు మానేసినప్పుడు తీసుకుంటా, నేను బాప్తిసం ఎప్పుడు తీసుకుంటానంటే పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటా. ఎందుకంటే పెళ్లి కాకముందు నాకు కొన్ని ఉన్నాయి, నాకు అక్కడక్కడ తిరుగుతుంటాను నేను, అని పెళ్ళి అయితే వదిలేస్తా అన్నీ, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటా. అప్పుడు దాకా నన్ను బాప్తిసం అనబాకండి అంటుంటారు. నేను ఒక మాట చెప్తాను, రాసుకో నోట్స్లో, నువ్వు మారేది లేదు, బాప్తిసం తీసుకునేది లేదు. ఇంకా నువ్వు మారేది లేదు, బాప్తిసం తీసుకునేది లేదు. ఎందుకంటే నువ్వు మారడానికి నీకు అంత ఈజీగా ఉందనుకుంటున్నావా? నిన్ను బంధించిన బంధకాలు ఎవరు బంధించారనుకుంటున్నావు? మీ తాత ముత్తాతలు అనుకుంటున్నావా? వాడు ఎవడా? ముఠా మేస్త్రి. నిన్ను బంధించుండేది మామూలుడు కాదు, వాడు కట్లు. నీ అంతటా నీవు విప్పుకోలేవు. నేను చెప్తున్నా దైవజనుడిగా, సినిమాలు చూస్తానే నువ్వు మందిరికి రావాలా. ఆమె చెప్పు గట్టిగా. తాగతానే నువ్వు మందిరికి రావాలా. వచ్చి ఏం చేయాలంటే, భలే దేవుడు ప్రభువా నువ్వా, తాగతానే నేను చర్చకి వచ్చా పోతా ఉంటా అనకూడదు. ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే, ప్రభువా తాగుడు నేను వదలలేకపోతున్నా, వదలాలనే ఆశ నాకుంది, తాగకుండా బ్రతకాలని నాకుంది,
నా భర్తను మోసం చేయకుండా మంచి సంబంధం కలిగి క్రమంగా ఉండాలని నాకుంది. కొన్ని కట్లు నన్ను బంధించి నా మనసు మార్చేసి తాగుడి మీద అభిలాష, కామాభిలాష, నా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. నా తండ్రి, ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు, నువ్వు సహాయం చేసే నీతిగా బతకతా అని ప్రార్థన చేస్తా ఉండాలా. ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటా ఉండాలి. మందిరంలో సహాయం రాలేదా, మళ్ళా పోయావా, తాగావా, ఏం పర్లేదు, మళ్ళా రా, మళ్ళీ ఏం ప్రార్థన చేయాలి? మన దేవుడి దగ్గరికి వచ్చి తాగాలని లేదు ప్రభు నాకు. అది ఏడు నుంచి కాదు నాయన, ఏడు నుంచి భలే పాస్టర్ దొరికాడు మనకి ఈరోజు నాయన, సూపర్. అసలు మన పాస్టర్ ఎంత బాగా చదవండి. నేను మారా, మీరు నమ్మండి, మారా నేను. ఈ సంగతి ఎప్పుడో తెలుసుంటే మన మంది నిండిపోయింది దేశం లామని చెప్పండి గట్టిగా. ఇంకా నిండతలే చూడండి. నీ అంతటి నువ్వుగా, నా అంతటి నేనుగా నా పాపాన్ని తెంచుకోలేను. మనకు దేవుని సపోర్ట్ కావాలి. ఒక వ్యక్తి పాపాన్ని జయించాలంటే దేవుడు మనకు శక్తినిచ్చి మన బంధకాలు తెంచితే తప్ప నీ అంతటి నువ్వుగా తాగుల్లోంచి నువ్వు పైకి లేలేవు. నీ అంతటి నువ్వుగా వ్యభిచారం అనే ఊబులో నుంచి బయటికి రాలేవు. అందుకు మనకు యేసయ్య రక్తము కావాలా? ఆమె చెప్పు గట్టిగా. యేసయ్య ఎవరిని కాపాడుతాడు? యేసయ్య ఎవరికి హెల్ప్ చేస్తాడు? యేసయ్య ఎవరిని లేపుతాడు? ఆశపడిన వారిని. ఏం పడిన వారిని? ఏం పడాలి నాయనా? వాడు నాకు ఫోన్ చేయనంతకాలం నా మైండ్ బాగానే ఉంటుంది. వాడు కానీ నాకు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో హాయ్ అన్నాడా, మారిపోతుంది నా మైండ్. ఎవరు ఎవరు మీరు కాదులే. కొందరు ఆడపిల్లలకి ఉంటాయి కదా ఈ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఏదేదో వచ్చున్నాయి ఇప్పుడు. ఫేస్బుక్, ఇంకేంది ఇన్స్టాగ్రాము, బన్స్టా, జీవితాలు నాశనం చేసే స్టా అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ప్రభువా, అది లేకముందు మాత్రం చాలా బాగుంది. వాడు తగిలేడంటే నా మైండ్ మారిపోతుంది. నా వల్ల కాదు ప్రభువా, కానీ నీతిగా బ్రతకాలి మాత్రం నాకు ఆశ ఉంది ప్రభువా. నీ కోసం రోషంగా బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. నన్ను అడుగట్టుకోవాలని, నా కోసం ప్రాణం పెట్టేవు నువ్వు. నీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా, హెల్ప్ చేయి ప్రభువా, నన్ను నిలబెట్టి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని హృదయపూర్వకంగా నువ్వు కన్నీళ్లు విడిస్తే, ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీకు తెలియకుండానే నీకు తాగుడు మీద ఉన్న పిచ్చి ఎగిరిపోద్ది యేసు నామములో. అప్పుడు దాకా శేషా చూస్తే పరిగెత్తే, నువ్వు శేషాన్ని చూస్తే వాంతో చేసేది అంతే. చప్పట్లు కొట్టాలనిపించట్లా మీకు కదా? తప్పులేదులే, పర్లేదు, పానీలే పాపం. గట్టి కొట్టి జానపాలనా, గట్టిగా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి ఆ ఫోన్ నంబర్ చూస్తే నీకు విరక్తి. ఎవరితో నువ్వు మాట్లాడాలని కోరుకుంటున్నావో వాడు కనబడితే వాంతి. నీకు అర్థం కాదు. ఒకప్పుడు ప్యాకెట్ల మీద ప్యాకెట్లు ఇట్లా పెట్టే నేను దాన్ని చూస్తే వాంతి వస్తుంది. అంతే, వచ్చేస్తుంది వాంతి. తాకింది ఎవరు? కట్లు దించింది ఎవరు? సహాయం చేసింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? దేవుడు. అందుకే పాపంలో ఉండే దేవుని మందికి రావాలా. మారిన తర్వాత బాప్తీసం తీసుకుంటాలే, ఏడను మారేదే. చర్చికి రమ్మని పిలవ బాకండి, నన్ను ఊరికే మారిన తర్వాత చర్చికి వస్తా, కానీ నువ్వు మారేది లేదు, నువ్వు చర్చికి వచ్చేది రావమ్మా. ముందు నువ్వు పెడికే చర్చికి రావమ్మా నువ్వా. అవును, కానీ షెడ్డుకు పోయే బండ్లు కొత్త బండ్లా, రిపేర్ వచ్చిన బండ్లా? హలో, ఏమన్నా షెడ్డుకు పెట్టే బండ్లు, మెకానిక్ షాపు పోయే బండ్లు, కొత్త బండి సీలు బండి తీసుకొచ్చి మెకానిక్ షెడ్లు పెడతారు ఎవరన్నా? తలకా లేని వాళ్ళు. మెకానిక్ షెడ్ పోయి బండి లేదంటే ఆల్రెడీ బోరుకు వచ్చి ఇరిగిపోయి, రిమ్ములు ఇరిగిపోయి, యాక్సిడెంట్లు అయ్యి, ముక్కు వంకరపోయి, అక్రమ సంబంధాల్లో, తాగుబోతుతనాల్లో, జోదం, మోసం, రకరకాలైన భౌతికమైన పాపభూయిష్టమైన కార్యక్రమాలతో నిండిపోయి గుండె చెదలు బట్టి గుండె చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్న విశ్వాసులు, దేవుని బిడ్డలు, మానవులు దేవుని సన్నిధికి రావాలి. అసలు మందిరాలు ఎందుకంటమ్మా? చెడిపోయిన బ్రతుకుల్ని బాగు చేయడానికి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన మందిరంలోకి వ్యభిచారం చేసే స్త్రీ కూడా ధైర్యంగా రావాలి బిడ్డ, గుర్తుపెట్టుకోండి మీరు. మన మందిరంకి ఎవరు రావాలి? వ్యభిచారంలో ఉన్న స్త్రీ కూడా ధైర్యంగా రావాలా. అక్కడ నన్ను వేరుగా చూడరు, అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అని కొన్ని మందిరాలు చూడండి. కొన్ని మందిరాల్లో అట్టోళ్ళు ఎవరైనా వచ్చారంటే ఇక చూపులు చంపేస్తారు, చూపులతోటే. నోరు మీవమ్మ నువ్వు ముందుగానే, భలే నీతి మంత్రాలు నువ్వా. పక్కన వచ్చి కూర్చుందంటే ఇంక వాళ్ళ చూపులు ఇంకెవరు అందరికి వచ్చేది చెప్పండి. అసలు మందిరం అంటే మెకానిక్ షెడ్ అని చెప్తున్నాను కదా. హాస్పిటల్కి పోయేవాళ్ళు ఆరోగ్యవంతులా, వ్యాధిగ్రస్తులా? హాస్పిటల్కి పోయేవాళ్ళు రోగులా, వ్యాధిగ్రస్తులా? ఒక మాట చెప్తున్నా, మీ అందరికంటే సీనియర్ రోగిని నేను పాస్టర్ని కాదు, డాక్టర్ని కాదు, నేను మీ అందరికంటే పెద్ద జబ్బోడిని.
మీ అందరికంటే ముందు నా జబ్బు బాగు చేసి వచ్చిన వాళ్ళకి అసలు సలహాలు చెప్పరని పెట్టాను దేవుడు. ఇక్కడ అందరూ జబ్బోళ్ళే, ఎట్లుండదు చూడండి జబ్బులోళ్ళు. కాబట్టి కాస్త కొత్త జబ్బు వచ్చినప్పుడు కొంచెం పట్టుకురావాలి వాళ్ళని. మన జబ్బులు కాస్త తగ్గి ఇప్పుడిప్పుడే దగ్గు తగ్గింది, ఇప్పుడే కాస్త కోలుకున్నాం. కొత్త జబ్బు వచ్చేటప్పుడు వాడిని పట్టుకోకుండా వాడిని దగ్గే వాళ్ళు తెచ్చారు కదా పా, ఇక్కడ ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి ఉండాలేడా, ఇక్కడ అంత దేవతలాగా ఉండే పరిశుద్ధులే, ఏం తప్పులేవాడా పో, ఈ సచ్చి కదా అది, ఇంకో దగ్గర పో అన్నట్టు మనం ఉండకూడదు. ఒక పాపి మన మందిరంకి వస్తే హక్కును చేర్చుకోవాలి. మన మామేం చెప్పండి గట్టిగా, ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి వ్యతిరేకించకూడదు, వ్యంగ్యంగా చేయకూడదు. ఇన్విటేషన్ టు కనెక్ట్ వివో ఫోన్ ఎవరితో కనెక్ట్ అవుతుందమ్మా? అమ్మా లాస్య, ఏమైంది లాస్య, ఏమైనా కావాలా? కూర్చొని ఆయన మా బాధలేంది నీ బాధలేదు చెప్పు. బంధమని ఎక్కడ బంధమనా? ఒక చెడిపోయిన వ్యక్తి మన మందిరికి వచ్చినప్పుడు హక్కును చేర్చుకోవాలి సంఘం. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు విడవాలి, ప్రేమతో బుద్ధి చెప్పాలి వాళ్ళకి. కోపంతోనా ప్రేమతోనా చెప్పండి నాకు, ప్రేమతోనా కోపంతోనా? అక్క అలా కాదక్క, చెల్ల ఇలా కాదు చెల్ల, వినలేదా? వదిలేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ, మన ప్రేమ వ్యక్తిని ఏ రోజునికైనా మారుస్తుంది. ఆమె చెప్పు గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమయ్యేదానికి ఏమనుకోబాకండి. మా జయదేవ్ ఉన్నాడు, అయిపోయింది కానీ నేను మళ్ళీ నన్ను టార్గెట్. జయదేవ్కి తాగుడు అలవాటు ఉంది, ఓకే, బాగా తాగుతున్నాడు, అమ్మ నాన్న మోసం చేసి దుమ్ము తాగుతున్నాడు, చర్చికి వస్తున్నాడు. ఎవరో చెప్పారు, తాగతా వచ్చాడు, ఆ పాషత పని కాదు, మొత్తం చెప్పేసాడు నీ గురించి అని చెప్పారు, బయటపడి పాపం. అప్పుడప్పుడుకి నసికి వస్తున్నాడు. ఒక వారం వస్తే 2 నెలలు రావట్లా, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు. ఏదో ఒక సందర్భంలో నేను తాగుబోతులు నరకానికి పోతా అన్నాను అనుకో, ఎడకే తాగుబోతులు ఖచ్చితంగా నరకానికి పోతారు, ఇక్కడ ఎవరు తాగుబోతే నరకానికే అంటే వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నరకానికి పోయేవు నేను ఎందుకు చేసి రావటం, నువ్వు నన్ను వెళ్ళబాక ఆ పాస్టర్ దగ్గరికి. ఆ పాస్టర్ మొక్కలోని కాస్త చీకటి ఉంది, వాడు డాక్టరా, హాస్పిటల్కి ఎవరు వస్తారు, చెడిపోయిన వాళ్ళు తప్ప, నేను పెద్ద ఆరోగ్యవంతులు పెట్టి చెప్పడం పాస్టరా అని. కొంతకాలానికి ఈ దెబ్బలకి ఈ పోట్లకి తట్టుకోలేక అవసరమైతే ఇంకో చర్చికి పోతాడు. అక్కడెక్కడన్నా ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసే హాస్పిటల్ లాంటి చర్చిలు ఉంటే అడగబోతాడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, కనీసం 1 సంవత్సరం అయినా మనం జయదేవుని ఓర్చుకొని మౌనంగా ప్రార్థన చేస్తా వాక్యం దేవుడు ఎలా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు కాకపోతే రేపు కాదు ఇంకో రేపు నాకు తెలిసిపోయింది తాగుతాడని, నేనే దగ్గరికి పిలిచి, జయదేవ్ నీకంటే మహా తాగుబోతుంది నేను ఒకప్పుడు, దేవుడు మార్చెళ్ళారా, ఏం కాదులే, దేవుడు కృపణిస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకో అని నేను పట్టుకొచ్చాను అనుకోండి. 1 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3వ సంవత్సరమైనా మారతాడా చెప్పండి, మారడా? అంటే దేవుని ఆశ ఏంటంటే, మారు మనసు పొందిన 99 గొర్రెలు ఆయనకు పనిలే, ఆ మారు మనసు పొందాల్సిన 1 గొర్రె కోసం ఆయన తిరుగుతాడు ఆయన మొత్తం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మన సంఘానికి వచ్చినప్పుడు సూపులతో చంపబాకండి దయచేసి అని మీకు చెప్తున్నా నేను. మనం హక్కు చేర్చుకోవాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, మార్చుకోవాలి. ఈ రోజు కాకపోతే రేపు మారతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారతాడు, ఎల్లుండి కాకపోతే సంవత్సరంకైనా మారతాడు. ఆమె చెప్పు గట్టిగా. ఒక్క జయదేవునిగా నేను సంపాదించుకున్నాను అనుకో, ఒక్క జయదేవు మనసుని నేను సంపాదించుకున్నాను అనుకో, జయదేవు భార్య మన మందిరానికే. ఆమె అనండి, జయదేవుకు పుట్టిన 4 పిల్లకాయలు మన మందిరానికే, 4 మనవరాళ్ళు మనకే, వాళ్ళ టీం మన మందిరికి ఎక్కేసినాములో. ఆత్మలు వస్తారా రారా? అది ఆత్మ సంపాదించుకునే విధానం. ఎవరన్నా తాగుబోతుంటే సస్తారు, మీరు నరకానికి పోతారు, మీరు నా దేవుడు మీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి మీకంటే ఒకటి దెబ్బకు భయపడి ఆత్మ అని మొత్తం సరే మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లే అన్న ఏం మాట్లాడుతున్నాడు? నేను అదే మాట్లాడుతుండా. దీపస్తంభం ఎక్కడికి వచ్చి ఇప్పుడు రండి, మళ్ళీ రండి, బాగా కత్తిరి దగ్గర రండి. ఎక్కడికొచ్చామో అర్థం కాదు. ఇప్పుడు ఏడ స్టార్ట్ చేసామో, ఏడకపోయామో, లాస్ట్కి ఎక్కడికి చేరాము. ఏం చేరినా మంచి మాట్లాడుకున్నాం. సంఘం అనేది చెడిపోయిన బిడ్డలతో స్టార్ట్ అవుతుంది. ఆ చెడిపోయిన రిపేర్ అయిన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పి సరిచేసి వాళ్ళ గురించి ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి వారిని ఓర్చుకొని సహించి బుద్ధి మాటలు చెప్పి దీర్ఘశాంతంతో పట్టుకొస్తే నిశ్చయంగా ఇక్కడ ఉన్నది మనిషి కాదు కాబట్టి, మాట్లాడేది దేవుడు కాబట్టి, ఏదో ఒకరోజు దేవుని శక్తి వారిని మార్చి పడేస్తుంది. యేసునామములో దొంగల్ని మార్చింది దేవుని వాక్యం, విగ్రహారాధికులు మార్చింది దేవుని వాక్యం. ఎవరు మార్చిందే? వ్యభిచారులు మార్చింది దేవుని వాక్యం.
నరహంతకులను మార్చింది దేవుని వాక్యం. ఉగ్రవాదుల్ని సైతం మార్చిన వాడు మన దేవుడు యేసు నామములో. ఓర్చుకోవాలి, కాపాడుకోవాలి, సంపాదించుకోవాలి, ఆత్మల్ని కూడగట్టుకోవాలి, ఆత్మల్ని భద్రంగా తీసుకెళ్లి యేసయ్య చేతుల్లో పెట్టాలి. అందుకే మందిరాన్ని కట్టాడు దేవుడు. ఇక్కడ బోడిగాడు తోటలో ఉన్న ప్రతి బిడ్డ యేసు నామములో కదులును గాక. ఇక్కడ రక్షించాలి, మనం ఇక్కడే స్టార్ట్ అవ్వాలంటే ప్రార్థన చేయాలి, ఎక్కువ ఊహి పట్టాలా, అందరిని ఆకర్షించాలి. ప్రభు ఇస్తాడు, మనకి ఇస్తాడు. రాబోయే రోజుల్లో ఇక్కడున్న వెలగని దీపాలన్నీ యేసు నామములో ఒకరోజు వెలిగిపోతాయి అంతే. వెలగని దీపాలారా, టెన్షన్ పడకుండా ఫ్రీగా చర్చికి రండి, మీరు ఏం కాదు, నేను చెప్తాను కదా, మీకు చెప్పేస్తున్నా ముందే. వెలగని దీపాలారా, ఈ చర్చి మీదే, రండి రండి రండి. ఒకరోజు వెలిగిస్తాడు దేవుడు నిన్ను. నీకు ఆశ కలిగిన దాకా రాదు, నువ్వు ఆశపడాలి ఖచ్చితంగా. ప్రభు నన్ను వెలిగించు, నాకు ఇష్టం లేదు ఈ పాపంలో ఉంటాం. నీకు ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పమంటావా? ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు, నేను బయటపడాలి, నేను తప్పించుకోవాలి, నాకు వద్దు ప్రభు అనరు. కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా అంటారు. ఎప్పుడు అంటారంటే, బైబిల్ ఒక మాట రాయబడింది, ఎవని క్రియల ఫలం వానికి, చెప్పండి, ఎవని క్రియల ఫలం వానికి వచ్చునో. నువ్వు ఏ కొలతతో కొలిచితు ఆ కొలతతోనే నీకు కొలవబడద్ది. తాగి 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 ఏమవుద్ది? లివర్ ఒబ్బద్ది. ఆమేనండి. ఏమవుద్ది? లివర్ ఒబ్బద్ది. రక్త నరాలన్నీ కొట్టుకుంటాయి, ఎవరు ఖచ్చితంగా కొట్టుకుంటాయి. ఆ రోజు అప్పటిదాకా మనం ఆ బిడ్డను పట్టుకొచ్చుకున్నాం అనుకో, ఫస్ట్ వాళ్ళ గుర్తొచ్చి దేవుడు అంటే నరాలు లాగిన తర్వాత ఇస్రాయల్ పాస్టర్ గుర్తొస్తాడు. పిలవండి ఇస్రాయల్ పాస్టర్నే, ఈ దెబ్బతో తీర్మానం నేను వేసినాము వేసే కొరకు. నా కిడ్నీ బాగుముందు మారిపోతా సార్, చెప్తానే చాలా సార్లు చెప్తానే. పిలవండి మీరా, పాస్టర్ పిలవండి ముందా. బిడ్డ పాస్టర్ గారు వచ్చారా, పిలువ సార్, ఈ రోజుతో తీర్మానం చేస్తా, ఇంకా నేను తాగను ప్రార్థన చేయండి నా కోసం. ఏం తమ్ముడా, కిడ్నీ ఉబ్బిందండి సార్. పోకముందే తెలుసుకున్నావు, ఇంకా ఫెయిల్ అయితే ఇంకా బాధ ఉండేది. దేవుడు పోకముందే నీ మనసు మార్చండి ఆయన. అమ్మా, ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెద్ద ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? సృష్టించబడిన మనకే ఎంత తెలివి ఉంటే సృష్టించిన సృష్టికర్తకి ఎంత తెలివి ఉండాలి? ఆమె చెప్పండి గట్టిగా. నిన్ను ఎలా లాక్కోవాలో ఆయనకి బాగా తెలుసు. ఒక చెల్లెలికి అక్రమ సంబంధంలో ఉండేది బిడ్డ, ఏమనుకోపకండి, అక్రమ సంబంధంలో ఉండేది. భర్త అమాయకుడు, అక్రమ సంబంధంలో ఉండేది, చాలా మోసం చేసింది. చాలాసార్లు నేను ఒంటరిగా చెప్పి చూసా, పాస్టర్ మన దగ్గర చెప్పి చూసి ఇలా. కానీ ఏం చేశాడంటే దేవుడు భయంకర వ్యాధి పెట్టాడు. భయంకర వ్యాధి శరీరంలో, మామూలు వ్యాధి కాదు. డాక్టర్లు చెప్పేశారు, అమ్మా నీ కడుపు పగిలిపోద్ది రాబోయే రోజుల్లో, భయంకరమైన విషం నిండిపోయింది నీ గర్భసంచి అంతా, అది పగిలితే చచ్చిపోతామని భయం పెట్టేశారు. దీనికి కారణం కూడా పలాని పాపం అని చెప్పేశారు. వాళ్ళే చెప్పేశారు, నువ్వు ఇలా ఉండడం వల్లే నీ శరీరం చెడిపోయిందని చెప్పేశారు అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రెండు మార్గాలు. పాపం చేసి పొట్టపై చచ్చిపోవాలా, పాపం మానేసి దేవుడు నిలబడాలా. దిక్కు లేక గతి లేక మొత్తాన్ని వదిలిపెట్టి సావు భయంతో, ఏ భయంతో? సావు భయంతో, మరణ భయంతో పాపాన్ని వదిలిపెట్టి మంచిగా బ్రతకడం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలకి పూర్తిగా స్వస్థపరచబడింది. ఇప్పుడు భర్తతో చక్కగా కాపురం చేసుకుంటా అత్యంత ప్రార్థనా పరురాలుగా ఉంది యేసు నామములో. ఒకవేళ ఆ బిడ్డను మనం గద్దించి పంపించేస్తుంటే ఈరోజు ఆ బిడ్డ మారి ఉండేదే కాదు, లోకంలో పడిపోయి ఉండేది, నరకం పాలైపోయి ఉండేది. కాబట్టి అక్క, కాస్త చెడిపోయిన వాళ్ళని ప్రేమతో పట్టుకురండి అక్క. ఆరిపోయిన దీపాలని ప్రేమతో పట్టుకురండి, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. మనకి ఇంకా ఆరిపోయిన దీపాలు కావాలి, ప్రభు ఇస్తాడు మనకి. వాళ్ళు మనం ప్రార్థనాపూర్వకంగా వెలిగించుకుందాం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఆరిపోయిన దీపాలు, వెలగని దీపాలు ఉంటే అన్నలారా ధైర్యం తెచ్చుకోండి, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు యేసు నామములో. ఆశపడండి, మీ జీవితాలు వెలిగించబడతాయి. ప్రభు నిన్ను ఎప్పటికీ వదలడు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడక్క. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెతుక్కుంటా వస్తాడు నిన్ను. నీ మీద ఆయనకు అంత ప్రేమ ఉంది. నువ్వు ఈ మందిరంలో అడుగు పెట్టావంటే ఆయన నిన్ను కోరుకొని పిలుచుకున్నాడు. కాబట్టి నువ్వు కాస్త కొన్ని రోజులు ఆయనకు దూరం వెళ్ళిపోయినా ప్రేమతో వెంటాడి నిన్ను మార్చుకుంటాడు. మొత్తానికి నువ్వు ఆయన కావాలా. కాబట్టి మీ దీపాలు నా ప్రభు ఈరోజు మధ్యాహ్నం పూట ఆరాధనలో వెలిగిస్తాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా దేంట్లోకి పోయాం? ఏందమ్మా వచ్చిందా? పెట్టు ఏదో పెడుతుందంట మా కూతురు, పెట్టు చూద్దాం. చూడండమ్మా, ప్రకాష్ ఏదైనా పాడబెట్టు. ప్రకాష్ పాడబెట్టు. అర్థం కాలేదమ్మా. ఉందా? పెట్టు. కోతి కూడా బ్రాందీని తాగదు. వీడియో తీసిందని చూడండి. ఏందో అబ్బా, అదిగో
యేసు రక్తమే జయం. తాగమ్మా, తాగు తల్ల. పడేసింది. మళ్ళీ ప్లే చేయమ్మా, మళ్ళీ ప్లే చేయి. చూసే వాసన చూసింది. తాగు ఏంగా, తాగు తల్ల. కోతి కూడా తాగని దాన్ని మనుషులు తాగేస్తున్నారు కదా. అబ్బో, మళ్ళీ పెట్టు చూడాలా ఎంత అందంగా ఉందో. ఇంత చిన్న టీవీకి ఎంత బాగుందండి, పెద్దది చేస్తే ఇంకెంత బాగుంటుంది. ఏమ్మా తాగవా? వరే పడేసింది. చిన్న జీవికున్న జ్ఞానం చూడండి. కూతురు భలే యాక్టివ్గా ఉంది. నెట్ పని చేస్తే ఎప్పుడు తీసుకోవచ్చు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చాలులేమ్మా, దేవుడిని దీవించను గాక. చాలా టైంకి తీసావు నువ్వు. కుమారా పెడతావా? కుమారా చిన్న పాట పెట్టు. అదిగా తలే, అది అల్ఫా, ఇది అఖిల బ్రహ్మాండ పెడతాను. అఖిల బ్రహ్మాండ పడదాం. చిన్న పల్లవి, తర్వాత 5-10 నిమిషాలు ముగిచేద్దాం. బిడ్డలు అయిపోయింది. అఖిల బ్రహ్మాండ పరిపాలక దేవునికి స్తోత్రం. బేస్ పెట్టి సకల చరాచర నిర్మాణక. చప్పలు కొట్టండి బిడ్డలు, చప్పలు కొట్టండి. ప్రభు స్తుతిద్దాం. చప్పట్లు. ఆమేన్. సకల చరాచర నిర్మాణక, అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక, కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికమైన పరిచర్యమైన గడచర్యాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా. దేవుని దీవించుగాక. సర్వోత్తమా అఖిల బ్రహ్మాండ వీడియో వీడియో ఆపమా. వెలగని దీపాలు పట్టుకొద్దాం, వెలిగే వరకు పోరాడదాం, వెలిగించుకుందాం. దేవుని సహాయం చేద్దాం. ఆత్మలు పట్టుకోవాలి యేసునామములో. దేవుడికి డ్యాన్స్ లాగా పెడదాం. అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన. మహాయండకు అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన. నన్ను స్నేహించి పచ్చిక దృఢపరచి, నన్ను స్నేహించి పచ్చిక దృఢపరచి, కన్నుల పండ్ల
తప్ప ఏమి వేయనీట్లా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న టీవీ ఉంటే ఎంత బాగుందంటే, నా వెనకున్నంత సైజులో ఉంటే ఎంత బాగుంటుందో. నా ప్రభు అయిన యేసయ్య మన ఆశలు తీరుస్తాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నిదానంగా జరుగుతా వస్తూ ఉంది. ఇంకా స్పీడ్ పెరగదు చూడండి. మన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ముందు మనకు ఆత్మలు కావాలి, రైట్. ఇప్పుడు మనము కత్తెర గురించి 2 మాటలు చెప్పి ఆపేస్తా. వాక్యం ఏమి లేదు, అర్థం చేసుకోవటానికి. నుసిపట్టేది వెలిగే దీపాలక, వెలగని దీపాలక? చెప్పండి. నుసిపట్టేది ఏ దీపాలకి? వెలిగే దీపాలకి కదా. దాని అర్థం ఏంటంటే, మందిరంలో కూడా వెలిగే దీపాలకి నుసిపట్టే ప్రమాదం ఉంది. వెలిగే దీపాలు అంటే అర్థం ఏంటంటే, బాగా పాటలు పాడేవారికి నుసిపడుతుంది, బాగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళకి నుసిపట్టద్ది, బాగా దశంభాగం విషయంలో నమ్మకంగా ఉండే వాళ్ళకి నుసిపట్టద్ది, బాగా దైవజనునికి దగ్గరగా ఉండి అందరి చేత పొగడబడే స్థితిలో ఉన్న వాళ్ళకి నుసిబట్టే అవకాశం ఉంది. పట్టద్దు కూడా ఖచ్చితంగా. మనుషులంటే ఖచ్చితంగా పట్టద్ది. పాటలను బట్టి, ప్రార్థన బట్టి, ఉద్యోగాలను బట్టి, స్థాయిని బట్టి, సంఘంలో ఉన్న ప్రతి విషయాన్ని బట్టి, దేవుని సంఘంలో వెలిగే దీపాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి నుసి పట్టే అవకాశం ఉంది. ఈ నుసిని ఆత్మీయ గర్వం అంటారు. ఈ నుసిని ఇందాక నుసినేమో బంగారు చిప్ప దగ్గర నుసేమో దేవుని కోసం పడ కష్టం, అది ఓకే. ఇక్కడ కత్తెర దగ్గర నుసేమో ఆత్మీయ గర్వం, పాపం. ఏమండి? గర్వం. అర్థమవుతుందా? మన సంఘంలో లేదేమో కానీ కొన్ని సంఘాల్లో ఉంటుంది. నేను బాగా పాడతానని తెలుసు కదా పాస్టర్ గారికి. ప్రతి వారం మా కుటుంబంలో ఒక్కకన్నా పాట ఇవ్వచ్చు కదా. 3 వారాలు నేను చూస్తున్నా మా ఇంట్లో వాళ్ళకి పాట ఇవ్వడం లేదు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి నుసి పెట్టిందా పట్టలేదా? మా అమ్మ బాగా ప్రార్థన చేస్తుంది, సార్కి తెలుసు. ఇప్పుడు 3 నెలలు మా అమ్మ ప్రార్థన ఇచ్చి ఏం వాడుకోవట్ల, మనల్ని పట్టించుకోవట్లా. ఇప్పుడు అంతా మైండ్ అంతా వాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళు ఉన్నారే, అలా డైరెక్టరు, సీసీ, మినిస్ట్రీ సీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద మైండ్ అంతా పడిపోయింది. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవడమే. మన పాస్టర్ గారికి కొత్త వింత, పాత ఒక రోత. కొత్త నీళ్లు పోతా ఉంటే, పాత నీళ్ళు పోతా ఉంటే కొత్త నీళ్లు వస్తాయి. ఆయనకేమి మమ్మ వదిలేశాడు, పట్టించుకోవట్లా అనే మాటలు నీ నోట ఎప్పుడొచ్చినా నీకు పట్టింది నుసి అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏం పట్టింది? నుసి పట్టిన వాళ్ళకే ఈ మాటలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే సీనియర్స్ అర్థం చేసుకొని జూనియర్స్ని ఏం చేయాలి చెప్పండి? ప్రోత్సహించాలా. అన్న మేము ఎప్పుడు పాడేవాళ్ళం, ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం, కొత్తగా వచ్చారు వాళ్ళకి ఇవ్వండి అన్న. సార్ మేము ఎప్పుడు పాడేవాళ్ళమే కదా, మాదేమో సార్, మనది ఎప్పుడు ఉంటుంది కదా, మీకు కొత్త వాళ్ళకి ఇవ్వండి, పాడేవాళ్ళు కదా వాళ్ళకి. సార్ మీరు ప్రతిసారి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనదేం సార్, మన సేవ ఇది, మన పరిచర్య, మేము అర్థం చేసుకుంటాం. ఇట్లా ఉండాలా. నుసి పట్టని వాళ్ళు ఇట్లా ఉంటారు. నుసి పట్టేది అనుకో సూప్ అంతా మైకి మీదే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వదలుతాడా ఏమో. దీనివల్ల ఏం సాధిస్తున్నారో ఈ మైకు పట్టుకొని ఏం వస్తున్నాయో మనం కాదు పెట్టారా, మీరు కాదు. కొన్ని సంఘాల్లో ఒకవేళ ఉంటే మన సంఘంలో కూడా సరి చేసుకుంటారని బాధ. దశంభాగాలు ఇచ్చేదాంట్లో కొంతమందికి బాగా గర్వం ఉంటుంది. మందిరంలో నేను అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నెల కూడా నేను ఆపినట్టు నాకు గుర్తులేదు అని చెప్పుకుంటారు కొంతమంది బయట. అసలు పాస్టర్ గారికి దశంభాగాలు ఇచ్చే వాళ్ళల్లో పెద్ద అప్పర్ హ్యాండ్ మనమే. మనమే అప్పర్ హ్యాండ్ మందే. అసలు పాస్టర్ గారు ఒకప్పుడు ఏ స్థితిలో తెలుసా? సైకిల్ మీద వచ్చాడు ఇక్కడికి. ఆయన సైకిల్ మీద వచ్చినప్పుడు ఆదరించిన కుటుంబం ఎవరు తెలుసా? మేమే. సైకిల్ మీద వచ్చినప్పుడు ఆదరించింది మేమే. ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయాడు ఆయన ఎదిగి. నిజమే ఉండొచ్చు బిడ్డలారా, నిజమే ఉండొచ్చు. ఒక్క మాట తెలుసా? నిన్ను వాడుకొని సేవకుని కొనసాగించుకున్నాడు ఆయన. నేను మరలా చెప్తున్నాను, నువ్వు కాకపోతే ఆ ప్లేస్లో ఇంకొకరైనా పెట్టుకొని దేవుడు తన పని జరిగించుకుంటాడు. నిన్ను కోరుకున్నందుకు నువ్వు ధన్యురాలివి. నిన్ను వాడుకొని సేవకుని బలపరిచేటాడు, అది నువ్వు ధన్యురాలు కదా. అప్పుడు మనకు ఆ మాటలు రాకూడదు. దేవుని దయ వల్ల నేను ఒక పాత్రగా ఉన్నా నీ మందిరంలో, సంతోషించాలా. ఏదన్నా మీటింగ్లు అంటే ఫస్ట్ ఎవరిస్తారు డబ్బులు?
ఎవరిస్తారు? మందే. ఫస్ట్ మనమే. సంఘంలో ఏ కార్యమైనా కూడా ముందు నేనుంటా, ఫస్ట్ నా చెయ్యి ఉంటుంది. చెప్పండి అడగండి, పాస్టర్ అడగండి. కొన్ని సంఘాలు మీకు ఈ మాట వినపడుతుంటాయి బయట. ప్రతి పండక్కి ఒక్క పండగ కూడా దైవజనులకు బట్టలు పెట్టకుండా ఉన్న సంవత్సరం ఏదైనా ఉందా అడగండి. బట్టలు పెట్టకుండా పాస్టర్ గారికి మేము ఉన్న సంవత్సరం ఏదైనా ఉందా అడగండి. మన దగ్గర పేద బిడ్డలు కాబట్టి మీకు ఆ బాధ లేదు. కాస్త ఉన్నోళ్ళు, కాస్త బాగా ఇవ్వగలిగే వాళ్ళు ఉంటే ఆ సంఘం ఏ బాధలు. మేము బట్టలు ఇచ్చాం, ప్రతి సంవత్సరం మేము కానుకలు ఇచ్చాం, మేము అది పెట్టాం. ఇంతవరకు 8 సంవత్సరాల నుంచి బల్లారాధన భోజనం మందే, బల్లారాధన భోజనం మందే అనే మనస్సు ప్రకాష్ ఎక్కడొస్తుందోనని ప్రకాష్ పెడతానన్న ముత్తుకులు నేను ఆపేసి అప్పట్లో. సార్ నేను ఒక్కనే పెడతాను సార్, నేను చూసుకుంటాను సార్, దయచేసి అవకాశం ఇవ్వండి. పాపం అడిగాడు తమ్ముడు నన్ను, వద్దులే తల్లే అది వేరే మారిపోద్ది నా మాటినని. అప్పుడు ఆపేసే తమ్ముడు నేను పెట్టనీయకుండా. ఇప్పుడు స్టార్ట్ అయింది బల్లారాధన, ఈరోజు స్టార్ట్ అయింది. ప్రకాష్ ఇప్పుడు ఎంత పెడతావు పెట్టు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు కాబట్టి, ఇప్పుడు ఎదిగేవు కాబట్టి ఇంక నీకు ఆ గర్వం రాదు. ఇప్పుడు నేర్చుకున్నావు దేవుని లోతులు ఎదిగావు కాబట్టి ఇప్పుడు పెట్టి ఇంకెంతైనా పెట్టు, సరే దేవుని మందిరికి పెట్టి ఇంకా. అప్పుడు వద్దని చెప్పా. కొంతమంది ఇదే ఇన్ని సంవత్సరాలు మందిరంలో భోజనాలు పెట్టామంటే మందే, ప్రతి నెల చికెన్ మందే, ఇలా ఎన్నో రకాలు చెప్పుకుంటా పోతే వారు చేసిన కార్యాలు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని ఆత్మీయ గర్వం అంటారు. డేవిడ్ ఏ గర్వం అంటారు? డేవిడ్ ఏ గర్వం? ఆత్మీయ గర్వం. ఎల్లాయిపాలెంలో అసలు ఫస్ట్ ప్రార్థన పెట్టి ఎవరింట్లో చెప్పు? ఎవరింట్లో? మన ఇంట్లోనే. అసలు మన ఇల్లు లేకపోతే ఎల్లాయిపాలెం దిక్కే లేదు ఇస్రాయల్ పాస్టర్కి. ఇప్పుడు మర్చిపోయాడు కానీ, మందిరం కంటే మమ్మల్ని మర్చిపోయాడు కానీ డేవిడ్ అంటాం ఈ మాట డేవిడ్ అంటాం. అప్పుడు సార్ ఏం సార్ నన్ను ఇరికిస్తున్నావు నువ్వా? అప్పుడు అనకూడదని ఇప్పుడు చెప్తున్నాను మా డేవిడ్కి. ఆ రోజు ఎల్లాయిపాలెంలో ప్రార్థన మా ఇంట్లో జరిగింది. ఇప్పుడు మర్చిపోయాడు మమ్మల్ని పాస్టర్ గారు. బిడ్డలారా, ఈ మనసు మనకి ఎప్పుడు కలిగినా అది గర్వం అవుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, 2-3 ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, దేవుని మహిమ. నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడ్డారు తమ్ముళ్ళారు బిడ్డలు, అంత కష్టపడ్డారక్క ఆ బిడ్డలు నాతోటి. నేను వర్షంలో తడిస్తే నాతో పాటు 13 సంవత్సరాల వర్షంలో తడిశారు. నేను ఎక్కడ ఎండితే అక్కడ ఎండారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు, బురదలో కూర్చుంటే బురదలో కూర్చున్నారు. సేవ కోసం నాతో సమానం కష్టపడ్డారు. ఇది మీకు తెలియదు, మరుగైనారు వాళ్ళు, అది దేవునికి తెలుసు. ఆమె అని చెప్పండి గట్టిగా. మర్చిపోతాడు దేవుడు? మర్చిపోడు. కొత్తగా వచ్చిన వాళ్ళు చూసి మీరేం టెన్షన్ పడదు. పాత వాళ్ళు మీ అంత తగ్గింపు వాళ్ళకు ఉంటేనే వాళ్ళు లైన్లో ఉంటారు. తగ్గింపు పోయిందంటే లాగేస్తారంటే దేవుడు. మీకు తెలుసు కదా, ఫస్ట్ నుంచి చూస్తున్నారా? కొంతమంది వచ్చారు ముందుకి. మనం ఏ బిడ్డని కించపరచట్లేదు బిడ్డలారా, చెప్తున్నా. జస్ట్ అతిశయించావా, గర్వించావా, దేవుడే తీసి పక్కన పెట్టారు మనల్ని. అసలు లైన్లో లేకుండా మనుషులుగా చేసేది. ఇంతకుముందు ఎందరో లైన్లోకి వచ్చారు. మేము 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 అన్నీ మేమే, ఫస్ట్ మేమే, అసలు సార్కి మేమే రైట్ హ్యాండ్, మేమే లెఫ్ట్ హ్యాండ్, మేమే మధ్యలో హ్యాండ్, మేమే పక్కన హ్యాండ్. ఏందో హ్యాండ్లు, ఎవరి హ్యాండ్లు? ఈ హ్యాండ్లు మనందరం ఏసైకి హ్యాండ్లుగా ఉంటే చాలు. ఆమె చెప్పండి గట్టిగా. నాకు హ్యాండ్లుగా ఉంటే ఏమొస్తుంది? ఏం రాదు. మనందరం ఏసైకి హ్యాండ్లు కదా అనుకున్నారు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, వెనక హ్యాండ్, ముందు హ్యాండ్ అన్నారు. ఏ హ్యాండ్లా? ఇటు వేరే హ్యాండ్లా? గర్వం వచ్చేసింది వాళ్ళకి. మేము లేకపోతే స్టార్ట్ చేసేవాళ్ళు లేరు సార్కి, మేము లేకపోతే స్టార్టింగ్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు, మేమే ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేయాలా, మేమే చూసుకోవాలా, నేను లేకపోతే అసలు చాపలేసే గతే లేదు. ఇస్తే రమ్మో అని నేను కానీ లేకపోతే నెల్లూరు మందులో చాపలేసే గతే లేదు, మేము లేకపోతే అసలు అన్నం వండే గతే లేదు అని అన్నారా బిడ్డలారా? ఈ రేసులో మనం వెనకబడిపోతాం. ఇది దేవుడు కృప చూపి మీకు ఇచ్చిన ధన్యత. దేవుని మందిరంలో పాత్రలుగా వాడబట్టం అనేది అందరికీ దొరికే భాగ్యం కాదు. ఆమె చెప్పండి. అది నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు, ఇది నిన్ను దేవుడు ప్రేమించి ఇచ్చిన పాత్ర. చిమ్మే దగ్గర దేవుడిని పెట్టాడా? నమ్మకంగా ఉండు. మైకి పట్టుకొని ప్రార్థన చేసే దగ్గర పెట్టాడా? నమ్మకంగా ఉండు. పాటలు పాడే కృపించాడా? నమ్మకంగా ఉండు. ఇదంతా నాకు దేవుని వలన కలిగిందనే మైండ్లో నువ్వు ఉన్నంత కాలం నిన్ను కానీ నన్ను కానీ దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ మాత్రం తేడా వచ్చిందా? గర్విష్ఠులను ఆయన అనగద్రొక్కి దీనులకు కృప అనుగ్రహించును అనుంది బైబిల్లో. గర్విష్ఠులను ఆయన అనగద్రొక్కి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. వెలిగే దీపాలకే నుసిపట్టద్ది. దేవుడు వాడుకునే బిడ్డలకే గర్వం వస్తా, జాగ్రత్త. ఆ గర్వం రాకుండా మనల్ని మనం తగ్గించుకొని బ్రతకమని కత్తెర బోధిస్తుంది. మన కత్తెర ఒక్కొక్కసారి మనకు గర్వం వచ్చేసింది అనుకోండి, గర్వం వచ్చేసింది, అప్పుడు దైవజనుడి చేత దేవుడిని గద్దించే ఏర్పాటు చేస్తాడు. అమ్మ వినండి ఈ మాట, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రార్థన చేసేద్దాం.
దైవజనుడి చేత గద్దించే ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణకి దావీదు గారు పాపం చేశారా, చేయలేదా? బత్షెబా విషయంలో పాపం చేశారు. 2 పాపాలు చేశాడు. ఒకటి వ్యభిచారం, పరస్త్రీని దొంగిలించడం, మా పొరుగు వాని భార్యను దొంగిలించడం. రెండోది ఆమె భర్తని చంపించాడు, మర్డర్ చేయించాడండి. 2 నెలలు మోపబడ్డాయి. తర్వాత ఆ పాపం నా వల్ల కాదు అని మాఫీ చేసే ప్రయత్నం చేసి ఎవరికి చెప్పకుండా దేవుడి దగ్గర కూడా వచ్చి క్షమాపణ అడగకుండా దావీదు గారు అయిపోయింది, వాడు లేచిపోయాడు, ఇంక ఈ మనిషిని నేను పెట్టేసుకోవచ్చని, భర్త చచ్చిపోయాడు కాబట్టి ఆమె భర్త యుద్ధంలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ బిడ్డకి నేను జీవితాన్ని ఇస్తా, నేను వెలుగునిస్తా, ఆ బిడ్డ నా దగ్గర ఉంటుంది, నా భార్య చేసుకుంటున్నా అని అందరికీ మాఫీ చేసేసి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఓకే. ఒకరోజు దావీదు గారి కోటలో లేదా దావీదు గారి నగరంలో దైవజనుడుగా ఉన్న నాతానుని దేవుడు పొమ్మన్నాడు. నాతాన్ గారు వచ్చి డైరెక్ట్గా ముఖం మీద గుద్దాడా, కథ రూపంలో చెప్పాడు? చెప్పండి, కథ రూపంలో చెప్పాడా, డైరెక్ట్గా చెప్పాడా? మీకు వాక్యం చేసి చెప్పండి. కథ రూపంలో చెప్పాడు. ఫస్ట్, రాజా, మన దేశంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకడేమో ధనవంతుడు, పేదవాడు. ఎదురుగా రాజా, ఆ ధనికుడి ఇంటికి బంధువులు వచ్చారు. రాజా, ఈ ధనికుడికి కావాల్సిన గొర్రెలు మేకలు ఉన్నాయి, కానీ పేదవాడికి పాపం ఒక ఆడగొర్రె. అవునా పాస్టర్ గారు? అవునండి, అవును దావీదు. అయితే నిన్న మొన్న వస్తే ఈ ధనవంతుడు తన దగ్గర ఉన్న గొర్రెల్లో నుంచి తీసి విందు చేయకుండా ఆ అమాయకుడు, ఆ పేదవాడు దగ్గర ఉన్న ఆడగొర్రెని బలవంతంగా లాక్కెళ్ళి విందు చేసి బంధువులు పెట్టి పంపించేశాడు రాజా. మోసం చేశాడు రాజా, అన్యాయం చేశాడు రాజా అనగానే దావీదు గారికి ఎక్కడ లేని కోపం చేసింది. ఇక నాతాను, నా దేశంలో, మన దేశంలో ఎవడు వాడు? అస్సలు వాడి పేరు హల్లెలూయా ఆమేన్ వచ్చేసింది. అంటే చూసారా, మంచోడే, న్యాయవంతుడే. 4 ఇప్పిస్తా అతనికి, ఆ పేదవాడికి 4 ఇప్పిస్తా వాడి దగ్గర నుంచి. ఇప్పుడు 1కి 4 ఎవడు చెప్పు, వాడిని ముందు లేపేస్తా ఫస్ట్. ఎవడు? అప్పుడు అంటున్నాడు మన దైవజనుడు, అప్పుడు అంటున్నాడు, రాజా, ఆ మనుషుడు నీవే. అబ్బా, రాజా, ఆ మనుషుడు నీవే? నేను ఎప్పుడు చేశాను? దావీదు, దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, గొర్రెలు వెనక తిరుగుతున్న లాక్కొచ్చి రాజ్యాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భార్యలు ఇచ్చాడు. ఇది చాలదన్నట్టుగా నీ పొరుగు వాని భార్యను కూడా తీసుకున్నావు, చంపించావు. అప్పుడు గుండె పగిలిపోయింది ఆ మాటకి. అదే కానీ దావీదు గారి ప్లేస్లో నువ్వో నేనో గన్నుంటే ఎవరక్కడ? చిత్తమహాప్రభు ఏసండిని మెడ మీద తలను కూడా దాన్ని చేస్తారు. ఏసే వీడెవడు నాకు చెప్పేదానికి అని ఉండేవాళ్ళని. బిడ్డలారా, దైవజనుడు గద్దిస్తే రాజే లోబడ్డాడు. కానీ హోలీ చేసి ప్రార్థనా మందిరంలోని కొందరు విశ్వాసులకు గద్దింపు నచ్చట్లేదు. అమ్మా, నిజానికి నేను కూడా నాతాన్ గారిలాగా మారిపోయా. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ కొట్టేవాడు, కానీ ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చి కొడుతుంటా, నిదానంగా తగలకుండా. కానీ మీరు తెలుసుకోవాలి, దీన్ని మీ క్షేమం కొరకే కొన్ని విషయాలు దేవుడు గద్దిస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, పాటలు పాడే వాళ్ళకి గర్వం వస్తే అది నుసి ప్రమాదం ఉందని చెప్పాను కదా, వెంటనే దాన్ని తీసుకోవాలా. ప్రభువా, నా జీవితం ఇంకెప్పటికీ ఆ నుసి పట్టకూడదు నాకు. అదిగో వాళ్ళతోనే ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాడు, వాళ్ళతోనే ఎక్కువ ఉంటున్నాడు, వాళ్ళనే సభలు తీసుకెళ్తాడు, మమ్మల్ని పట్టించుకోవట్లా అనే మైండ్ నీకు వచ్చింది కనుక వెంటనే సరి చేసుకోవాలా అని దేవుడు గద్దించాడు కదా. లోబడిపోవాలి వెంటనే. దావీదు నాతానుకు లోబడినట్లుగా. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, యెహోవా శిక్షను నీవు తృణీకరించవద్దు అనందు బైబిల్లో. యెహోవా శిక్షను తృణీకరించవద్దు. అబ్బా, ఒక మంచి మాట చూడండి. 141 కీర్తన పెట్టుమా, ప్రార్థన చేద్దాం. ఇక 141 కీర్తన 5వ వచనం పెట్టు. ఒకసారి ఆ మాట చూడండి బిడ్డలారా. 141 కీర్తన 5వ వచనం రాసుకోండి. అది మంచి మాట, దావీదుగా చెప్పిన మాట ఇది. అదిగో ఏముంది? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. నీతిమంతులు నన్ను కొడితే నాకు ఉపకారం, వారు నన్ను గద్దిస్తే తైలాభిషేకం. ఎందుకని? ఇశ్రాయేలు పాస్టర్ చేత దేవుడు నిన్ను గద్దించాడు అనుకో, ఒకవేళ నువ్వు కనుక దాన్ని మంచిగా తీసుకొని, అవును ప్రభువా, నాలో మొలిచిన దాన్ని ఇంత ఖచ్చితంగా సార్ చేత నాకు చెప్పించావు, నువ్వు సార్ మాట్లాడలా, దైవజనుడి చేత నువ్వు మాట్లాడా నాతోటి, నా జీవితాన్ని సరి చేసుకుంటామని ఒకవేళ వాక్యానికి లోబడి ఆ లోపల మొలిచిన నుసిని కత్తిరించుకొని దేవుడి దగ్గర సమాధానపడి మరలా మామూలైపోయావనుకో, రాబోయే రోజుల్లో ఇశ్రాయేల్ పాస్టర్తో నువ్వు అమెరికా దేశం వెళ్తావు. యేసునామములో చప్పట్లు కొట్టే చప్పట్లు కొట్టి గట్టిగా. ఎక్కడికి? ఏ దేశం వెళ్తావు? ఇశ్రాయేల్ పాస్టర్ అమెరికా వెళ్తావు, యెరూషలేం కూడా వెళ్తావు రేపు. ఆయన అంతే, అందరూ అంతే అన్నావు అనుకో, తుంచుకొని నువ్వే మందిరంలో పక్క వెళ్ళిపోయావనుకో,
ఏమిరా రంగా, ఎక్కడ వేసితివి గొంగళి? చెప్పు, ఎక్కడ వేసితివి గొంగళి? వేసిన దగ్గరే ఉన్నది. సంవత్సరాల తరబడి వేసిన ఈ గొంగళి స్థానం మారకున్నదే. 18 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను, ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్ మీద కొనుక్కోవడమే తప్ప నా జీవితంలో అభివృద్ధి లేకున్నదే. ఒకప్పుడు మేము మందిరానికి వెళ్ళిన దైవజనులు ఇశ్రాయేల్ పాస్టర్తో పాటు ఆ విశ్వాసులంతా నిన్నే యెరూషలేము వెళ్ళొచ్చారంట. పోగొట్టుకుంటేనే కృప భాగ్యము పోగొట్టుకుంటేనే అలిగి తినే అలిగి 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 పోగొట్టుకుంటేనే ఇస్తారక్క. నేను లేకపోతే ఆ సిమ్మె గతే లేదని నేను ఎప్పుడు అన్నాను? నన్ను అన్నాడు కాబట్టి నేను చేయను, ఇంకా అయిపోయింది. ఓ నేను అలగతా, ఊరికే అలగతా. అది నీతిమంతులు మనల్ని గద్దిస్తే మనకు అభిషేకం. ఎందుకంటే మనం సరిచేయబడతాం. సరిచేయబడ్డప్పుడు దేవునితో ఇంకా దగ్గరకు వస్తాం, సంఘంలో ఇంకా దగ్గరకు వస్తాం. అప్పుడు సంఘంలోకి వచ్చే ప్రతి ఆశీర్వాదం నీకే కదా బిడ్డ. అందుకే నీతిమంతులు గద్దిస్తే తైలాభిషేకం. కొట్టారు అనుకో ఇంకా ఉపకారం అంట. కొడితే ఇంకేమైనా ఉందా నాయన? ఇంకేమైనా ఉందా? ఏమోలే, కొట్టొచ్చేమోలే. ఈ అహరోన్ని, ఈ ప్రకాష్ దగ్గరగా ఉండేవాళ్ళని 4 ఏం అహరోన్ నేను అన్నానంటే అంతమందిలో అనేసాడు నన్ను. అంతమందిలో ఏమన్నా ఇందాక చందన్ నేను అన్నా, మా చందన్ ఫీల్ అయ్యాడో ఏమో. ఇప్పుడు దేవుడు చందన్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వేసాడయ్యా వేసేసాడు నాకు. చందన్ ఏమన్నా నేను, చందన్నా ఎవరికి టైం ఇవ్వకుండా నువ్వే పాడేసుకో. మా అన్న ఏమనుకున్నాడు నిజమనుకొని, సార్ పాడతాను సార్, ఇంకో పాట మైకిచ్చి అంటున్నాడు. ఏడను పోయి పాడేది టైం అవుతుంటే, బిడ్డలందరూ టైం రాబల్లే అని నేను అందరిలో అన్నా. నిజానికి పట్టించుకుంటే చాలా అవమానం. దైవజుడు నా క్షేమం కొరకు అన్నాడు. సరే ఇక మేము తగ్గించుకుంటాను ప్రభువా, అందరికి సమయం ఇవ్వాలి కదా, నిజమే కదా, నేను కొంచెం తగ్గించుకోవాలి అని ఓర్చుకున్నాడు అనుకో. ఓకే, ఓర్చుకున్నాడు అనుకో, సరి చేసుకున్నాడు. బిడ్డలరా, చందన్న మనసు చాలా మంచిది, సహిస్తాడు కాబట్టి నేను అన్నా. చాలా ఇంతకుముందు ఇంకా భయంకరంగా అరుసుండా. అట్టని మీరు అరవబాకండి, చందన్ని మీరు అరవబాకండి ఆయన. మళ్ళీ అదొక బాధ. తిమోతన్న మీ ఇష్టం, బాంధవ్యాన్ని మీరు అరిచారా, చందన బాగుడుకుంటాం మనం. ఇంకా నేను అరవనులే మా చందనను కూడా. ఓర్చుకున్నాడు అనుకో, రాబోయే రోజుల్లో అది తైలాభిషేకంగా మారిపోద్ది యేసు నామములో. బైబిల్లో ఒక మాట రాయబడింది, మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు. ఇక్కడ ప్లేసులు దేవుడు మార్చేస్తాడు, మనం మార్చు, దేవుడే మార్చేస్తాడు. చాలా జాగ్రత్తగా తగ్గింపు కలిగి ఓపిక కలిగి దైవజనుని సంఘాన్ని నమ్మకంగా వెంబడించేవాళ్ళు వెనకున్న కూడా లాక్కొచ్చి ముందు పెట్టేశాడు ఆయన. ముందుండే వాళ్ళ గర్వం కనపడింది అనుకైతే వెనక వెనబెట్టేశాడు. ఏమో ప్లేసులు మార్చేది దేవుడు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతులు కొడితే ఉపకారం, గద్దిస్తే తైలాభిషేకం. అది మనం చక్కదిద్దుకోవాలి. అట్లాగాని ఓరకే కొట్టేది నాకెందుకు పని, నాకెందుకు ఆ బాధ? అందరిని అనను నేను, కొందరినే అంట. మా పద్మక్కని అంట అప్పుడప్పుడు, పద్మకు కూడా ఫీల్ అయిందో ఏమో. కాబట్టి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు సేవకుల ద్వారా కొన్నిసార్లు వాక్యాలు గద్దించినప్పుడు నా గురించే చెప్పాడు అనుకోకుండా మార్చుకోండి అక్క, అది మీకు మంచిది. అది చూడు, నాతాను గద్దించినప్పుడు దావీదు లోబడ్డాడు, దావీదు సరి చేసుకున్నాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు, తన పరుపు తేలేటట్టు ఏడ్చి ప్రభువుకు సమాధానం పొందుకున్నాడు, క్షమించబడ్డాడు, దేవుని లెక్కలోకి మళ్ళా చేర్చబడ్డాడు, ఘనముగా దావీదు గారు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గద్దించినందుకు నాతాను మీద దావీదు కోప్పడ్డా? చెప్పండి, కోప్పడ్డా? నువ్వెవడరా నాకు చెప్పేదానికి అన్నాడా? అనలా. మీకు విషయం తెలుసా, తనను ఎవరైతే గద్దించాడో వెంట ఉండి, మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, దావీదు గారు నాతాను మీద మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్ గద్దించాడు, ఫ్రెండ్ మీద కోపల్లా సరి చేసుకున్నాడు. ఇంకో అమూల్య విషయం చెప్పమంటారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో తెలుసా? బత్షెబాకి దావీదు గారికి 4 కొడుకులు పుడతారు. 4 కొడుకులు. ఈ 4 కొడుకుల్లో 3వ కొడుకు పేరు తన ఫ్రెండ్ పేరు పెట్టుకుంటాడు. దావీదు గారు నాతాను అనే పేరు పెట్టుకుంటాడు. నమ్మతారా నమ్మరా? పెట్టవమా చూడు త్వరగా. 3వ అధ్యాయం 5వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3:5 ఏముంది? దావీదు గారు తన ఫ్రెండ్ పేరు తన కొడుకు పెట్టుకున్నాడండి. బత్షెబా దావీదు ఇద్దరు కలిపి. చూడండి, యెరూషలేములో 33 సంవత్సరములు ఏలేను దావీదు. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వాళ్ళ నాన్న పేరు అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా ఫస్ట్ కొడుకు, షోబాబు రెండో కొడుకు, నాతాను మూడో కొడుకు. అదిగో దైవజనుడి మీద బాధపడినోడైతే దైవజనుడి పేరు నిపుణుడు తన కొడుక్కి, మూడో కొడుక్కి. అంత ప్రేమ సేవకుడు అంటే నాతాను. అప్పుడు గనక నీవు నన్ను దేవుని కృప చేత గద్దించకపోయి ఉండి నేను ఇంకా భ్రష్టుని అయిపోయి ఉండేవాడిరా. పాస్టర్ గారు, దైవదాసుడా, దైవజనుడా, నువ్వు నన్ను గద్దించావు కాబట్టి నా జీవితం నిలబడింది అని గద్దించిన సేవకుడిని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి భార్యాభర్తలు ఇద్దరు తన మూడో కొడుక్కి పాస్టర్ గారు పేరు పెట్టుకున్నారు.
మరి మీరు ఎంతమంది నా పేరు పెట్టుకుంటారా మీ పిల్లలకి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మేము పెట్టుకోవాలి నీ పేరన్నా, మరి పేరని పెట్టుకుందాంలే రాబోయే రోజుల్లో. కాబట్టి చూడండి, నాతాన్ అనే 3వ పేరు పెట్టుకున్నాడు. అంత ప్రేమ దావీదు గారికి నాతాన్ అంటే. కాబట్టి దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు సేవకుడు ద్వారా బాధపడదక్క సరి చేసుకోండి. దయచేసి గర్వాన్ని రానివ్వద్దు. గర్వం చాలా ప్రమాదం మనకి. గర్వం చాలా ప్రమాదం. ఆ కారులో కూర్చొని స్టీరింగ్ పట్టుకున్నప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ప్రభువా, నాకు అర్హత లేదు. ఉదయాన్ని అన్న చెప్తున్నాడు, సార్ కారు మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు సార్, ఇంతే సార్, ఇది ఖర్చు అంతే ఉంటుంది. అసలు ఆ స్థాయి కాదు, పరిస్థితి కాదు. ఏడ్చుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఏడ్చుకొని తోలుకోవటమే. మనకేం లేదు మన దగ్గర. కృప కృప కృప, కేవలం కృప. కాబట్టి బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి మనల్ని దేవుడు గద్దిస్తాడు. మనలో పాపం కనబడాడు, ఆయన మనల్ని గద్దిస్తాడు, ఓర్చుకోవాలి. ఆయన మనల్ని యెహోవా శిక్షిస్తాడు, ఓర్చుకోవాలి. ఆయన ఎంత గద్దిస్తే, ఆయన ఎంత శిక్షిస్తే మనకు అంత ఆశీర్వాదం. లోబడి నడుచుకొందుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కత్తిరించేది ఒక్కోసారి దైవజనుడిని కత్తిరిస్తాడు. నేను నీ నుసిని వాక్యం అనే కత్తిరితో కత్తిరించినప్పుడు లోబడాలి, బాధపడకూడదు, సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, లోబడాలి. ఒక్కొక్కసారి దైవజనుడు మాటనకపోతే దేవుడే కత్తిరిస్తాడు. నీ వ్యాపారం మీద దెబ్బ కొడతాడు, నీ ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు, నీ పిల్లల చదువుల మీద దెబ్బ పడద్ది. నిన్ను సరి చేయడానికే, నాశనం చేయడానికి కాదు. ఓర్చుకోవాలి, లోబడాలి, జీవితం చక్కదిద్దుకొని ప్రభు దగ్గర రావాలి. నన్ను కొడతాడు ఆ దేవుడు నాకు వద్దు, నన్ను చెడిపేశాడా ఆ దేవుడు నాకు వద్దు అనకూడదు. యెహోవా శిక్షను తృణీకరించకుండా లోబడి సంఘానికి, దైవజనుడికి, దేవునికి లోబడి నడిచిపోతే రాబోయే రోజుల్లో ఈ ఆశీర్వాదాల ఓట తాగుతావు యేసు నామములో నీవంతే. ప్రభుని నా రీతిగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని కొడితే మనం ఎంత ధనులమో తెలుసా? చెప్తా చూడండి. దేవుడు మనల్ని కొడితే ఎంత ధనులం అంటే, 250 రూపాయలు విలువ చేసే ఇనుము మొక్కని, 250 రూపాయలు విలువ చేసే ఇనుము మొక్కని 500 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తే 500 రూపాయలు విలువైన గుర్రపు నాడాలుగా మారుతుంది. దేవుడు మనల్ని శ్రమల ద్వారా ఎంత కొడితే అంత దీవించబడతాం అనేదానికి ఉదాహరణ బైబిల్ వాక్యం. నిన్ను కత్తిరించినప్పుడు, సేవకు నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఎంత లోబడితే అంత దీవెన. ఎంత దీవెన? 250 రూపాయలు విలువైన ఇనుప మొక్క 500 డిగ్రీల దగ్గర వేడి చేస్తే గుర్రపు నాడాలు తయారవుతాయి. అది 500 రూపాయలు విలువ. అదే 250 రూపాయల ఇనుప మొక్కని 1000 డిగ్రీల దగ్గర వేడి చేస్తే అదే ఇనుప మొక్క 1500 రూపాయలు విలువ చేసే 15,000 రూపాయలు విలువ చేసే గుండు సూదులుగా మారద్దా ఇనుము? గుండె సూది 15,000 రూపాయలు విలువ చేసే గుండు సూదులు వస్తాయి. వేడి మారుతుంది. ఇక్కడ ఇందాకేం 500 వేడి, ఇప్పుడు 1000 వేడి, ఎక్కువైపోయింది వేడి, శ్రమ. 250 రూపాయల ఇనుము ముక్కని ఇప్పుడు 2000 డిగ్రీల దగ్గర వేడి చేస్తే ఇంకా వేడిది. అక్కడ వేడి చేస్తే 150,000 రూపాయలు విలువైన షేవింగ్ బ్లేడ్లో తయారవుతాయంట ఇనుములో నుంచి. షేవింగ్ బ్లేడ్లు 150,000 రూపాయలు విలువ షేవింగ్ బ్లేడ్. అదే 250 రూపాయల ఇనుము మొక్కని ఇప్పుడు 3,000 దగ్గర మనం వేడి చేస్తే 1,00,00,000 రూపాయలు విలువైన ఫ్లైట్కి వాడే వింగ్స్, రెక్కలు, విమానపు స్ప్రింగ్స్ అంట, స్ప్రింగ్లు, విమానంలో వాడే స్ప్రింగ్లు 1,00,00,000 రూపాయలు విలువ. చూసారా? 500 వేడి దగ్గర వేడి చేస్తే ఏమో గుర్రపు నాడాలు 500 రూపాయలు, 1000 దగ్గర వేడి చేస్తే ఏమో గుండు సూదులు 15,000, 2,000 దగ్గర వేడి చేస్తే ఏమో 150,000 రూపాయలు విలువ చేసే షేవింగ్ బ్లేడ్లు, 3,000 సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తే 1,00,00,000 రూపాయలు విలువ చేసే విమానపు స్ప్రింగ్స్. మొక్క ఒకటే, దాని మీద పడిన వేడిని బట్టి దానికి విలువ పెరిగింది. ఓ విశ్వాసి, ఓ దీపమా, ఓ బిడ్డ, నీ మీదకి దేవుడు పంపే కత్తెర, నిన్ను గద్దించే గద్దింపు కానీ, నిన్ను శిక్షించే శిక్ష కానీ తృణీకరించొద్దు. దేవుడు నీ మీదకి ఎన్ని శ్రమలు పంపితే నువ్వంత ప్రకాశమానంగా, అంత విలువగా మారిపోతావు యేసు నామములో. నా మాట్లాడుతుంది గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టి చెప్పండి హల్లెలూయా. పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కాదని, ప్రభువా నన్ను 2,000 దగ్గర వేడి చేస్తావా, 3,000 దగ్గర వేడి చేస్తావా, 500 వేడి, నీ ఇష్టం. నువ్వు ఎంత వేడి చేస్తే అంత తట్టుకోగలిగే శక్తి నాకు ఈ ప్రభు అని, ప్రభు శిక్షని, ప్రభు గద్దింపుని, దైవజనుడి గద్దింపుని త్రోసివేయకుండా, నీతిమంతులు కొట్టినా గద్దించిన ఉపకారం అని తలంచి లోబడితే విలువైన వస్తువుగా ఆయన మందిరం నిన్ను వాడుకుంటాడు. జయించిన వాడిని ఆయన మందిరంలో స్తంభంగా చేస్తాడు. ఈ మాటలు మనందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకుని బిడ్డలు ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కత్తిరిని కత్తిరించినప్పుడు దిగులు దుఃఖపడద్దు, బాధపడద్దు.